ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఆగస్టు మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, అలాగే ఈ మాసం వీరి యొక్క గ్రహ గోచారం ఏంటంటారు? తప్పకుండా తెలియజేస్తున్నాం. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. మేషరాశి వారికి చతుర్థ స్థానంలో గురు సంచారం, చతుర్థ స్థానంలో రవి సంచారం జరుగుతుంది. దీని యొక్క ప్రభావం చేత మేషరాశి వారికి కాస్త ఇబ్బందికరమే అని చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే గనక చతుర్థ స్థానము కాస్త ఇబ్బందికరంగా, అదే రకంగా ఆస్తుల మీద, లేదు అంటే వ్యవహారికం మీద, వృత్తి వ్యాపారాల మీద ఎక్కువగా ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు చతుర్థ స్థానంలో గురు సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. అలాగే కుటుంబం మధ్య చీలికలు ఏర్పడము, అన్నదమ్ముల మధ్య వైరం ఏర్పడము, భూ వివాదాలు జరగడము, ఆస్తి గొడవలు జరగడం, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి సందర్భాలు మేషరాశి వారికి ఏర్పడుతూ ఉంటాయి. అందులోనూ మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం కూడా ఎక్కువగా ఉంది. ఏలినాటి శని ప్రభావం వల్ల ఏమవుతుంది అని అంటే కనుక ఆరోగ్య భంగం జరుగుతుంది. కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు, చిక్కులు, చికాకులు, అనుకోనటువంటి సంఘటనలు జరగడము, లేనిపోని తలనొప్పులు మీదొచ్చి పడడము, అయిన వాళ్లతో శత్రుత్వం ఏర్పడడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేటటువంటి రాశిలో మేషరాశి ఒకటి అని చెప్పుకోవచ్చు. అందులోనూ మేషరాశి వారికి ఈ మాసము గడ్డు కాలము అని చెప్పుకోవచ్చు. మరి వీరికి ప్రథమార్థం బాగుంటుందంటారా? అమావాస్య తర్వాత ద్వితీయార్థం బాగుంటుందంటారా? వీళ్ళకు ప్రస్తుతానికైతే ప్రథమార్థం కొంచెం అనుకూలంగా ఉంటుంది. ద్వితీయార్థం అయితే పూర్తిగా వ్యతిరేకత ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నించాలి. ముఖ్యంగా ఈ డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. వీలైనంత వరకు అప్పులు చేయకుండా ఉండాలి. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావంలో ఒక్కసారి మనం అప్పులు చేశామా అవి జీవితంలో తీరవు. మనం సంపాదించినంత వడ్డీలకే పోతుంది తప్ప అసలైతే తీరదు. కనుక ఏలినాటి శని ప్రభావంలో అసలు ఎవరు అప్పు చేయకండి. రెండవది ఏంటి అంటే కనుక ఆస్తులు అమ్మడం కానీ, లేదు అంటే తాకట్టు పెట్టడం కానీ, ఇవి కూడా తగ్గించేటటువంటి ప్రయత్నం చేసుకోండి. ఎందుకంటే ఈ సమయంలో మనం ఏదైతే చేస్తామో అది మన జీవితాంతం వరకు బాధ పెట్టేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తద్వారా కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండండి. మీకు తెలియకపోతే తెలిసిన సలహా తీసుకోండి. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మేషరాశి వారికి ఏం చేయాలో అర్థం కాదు, అదో గోచరంలో ఉంటారు. అప్పుడు తెలిసిన వాళ్ళ దగ్గర మంచి సలహాలు సూచనలు పాటించేటటువంటి ప్రయత్నం చేయండి. పెద్దవాళ్ళ సలహాలు సూచనలు మీరు పాటిస్తే ఎంతో కొంతవరకు మనకు జ్ఞానం వస్తుంది. దానితో పాటు మనం ఏ పని చేయాలి, ఎస్ ఆర్ నో అనేటటువంటిది తెలుస్తుందమ్మా. మరి రైతులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? రైతులకు బాగానే ఉంటుందమ్మా. రైతులకు చాలా అద్భుతంగా ఉన్నటువంటి మాసం ఈ మాసము. అలాగే అందులోని శ్రావణ మాసము, అలాగే ఈ ఆషాఢ మాసం ప్రారంభమైందంటే ఆషాఢం, శ్రావణం ఈ రెండు కూడా నాట్లు వేసే సమయము, అలాగే పంటలు దున్నుకునేటటువంటి సమయం. కాబట్టి ఈ మాసము చాలా అద్భుతమైన రైతులకు చాలా బాగుంటుందమ్మా. మరి గురుగారు, సహజంగా మేషరాశి వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు? ముఖ్యంగా మేషరాశి వారికి కోపం, ఆవేశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు సాహసోపేతమైనటువంటి పనులు విపరీతంగా చేస్తూ ఉంటారు. ఎవరైనా ఏదైనా కాదు అంటే అది చేసేంత వరకు వదిలిపెట్టరు. అది పాజిటివ్ అని కూడా తర్వాత, కానీ అది వద్దు అంటే దాన్నే ఎక్కువగా ప్రలోభపడుతూ ఉంటూ ఉంటారు. అలాగే ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడేటటువంటి తత్వము, డబ్బులు అధికంగా ఖర్చు చేస్తూ ఉంటారు. లగ్జరీ లైఫ్ కోసం అప్పులు చేసైనా సరే నేను గొప్ప అని చెప్పుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. తద్వారా వాళ్ళు ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. వీళ్ళకు వివాహార యాత్రలు చేయాలన్నా, ఎక్కడికైనా ఊర్లు, టూర్స్, ట్రావెల్స్ ఇలాంటివి చేయాలన్నా వీళ్ళకి చాలా ఎక్కువగా ఇష్టమవుతూ ఉంటుంది. వీళ్ళు తల్లి చాటు బిడ్డలు అని చెప్పుకోవచ్చు. అంటే తండ్రి కంటే ఎక్కువ తల్లితో సాన్నిహిత్యంగా ఉండేటటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారిలో మేషరాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళు జీవితంలో రాణించాలి అంటే ఫైనాన్స్ రంగంలో రాణించగలుగుతారు, రియల్ ఎస్టేట్ రంగంలో రాణించగలుగుతారు. ఎందుకంటే వీళ్ళకు ధైర్యం, సాహసం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటివి చేయాలి అంటే ఈ మేషరాశిలో పుట్టినటువంటి వాళ్ళు మాత్రమే చేస్తుంటారు. కాబట్టి మేషరాశిలో పుట్టినటువంటి జాతకులు ఇలాంటి స్వభావాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? విద్యార్థులకు కూడా లేజితనం పెరిగిపోతుంది. ముఖ్యంగా ఏమవుతుంది అంటే కనుక ఏలినాటి శని ప్రభావం వల్ల, లేదు వీళ్ళకు ఏలినాటి శని ప్రభావం ఒకటితో పాటు గురుబలం కూడా అంత యోగ్యంగా లేదు. ఈ రెండుటి కారణాల చేత ఏమవుతుంది అంటే డబ్బులు అధికంగా ఖర్చు పెడుతూ ఉంటారు. చెడు వ్యసనాలకు బానిస అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. అలాగే పెద్దవాళ్ళు గౌరవ మర్యాదలకు భంగం కలిగించేటటువంటి పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. కుటుంబంలో ఎక్కువగా ఇబ్బందులు ఈ యొక్క పిల్లలు, ఈ విద్యార్థులు ఉంటారు కదా,
వాళ్ళతో ఎక్కువగా చిక్కులు చికాకులు ఎదురయ్యేటటువంటి అవకాశాలు తల్లిదండ్రులకు ఏర్పడతాయి. పిల్లలు చేసినటువంటి తప్పులకు తల్లిదండ్రులు నీలాప నిందలు అనుభవించేటటువంటి అవకాశాలు, లేదు అంటే వాళ్ళ వల్ల వీళ్ళు సఫర్ అవ్వడము, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి సందర్భాలు మేషరాశి వారికి ఏర్పడతాయి. కాబట్టి మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు, చదువుకునేటటువంటి విద్యార్థులు కావచ్చు, చిన్న పిల్లలు కావచ్చు, లేదు కాలేజీలకు వెళ్ళేటటువంటి విద్యార్థులు కావచ్చు, వాళ్ళను కాస్త కనిపెట్టుకునేటటువంటి అవకాశం తల్లిదండ్రులు బాధ్యత తీసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది. మరి ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా కాస్త గడ్డు కాలమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రమోషన్స్ ఆగిపోవడము, ఇంక్రిమెంట్స్ ఆగిపోవడము, రావాల్సిన పేరు ప్రఖ్యాతలు ఆగిపోవడము, లేదు అంటే చేసే వృత్తి వ్యాపారాదుల్లో నీలాప నిందలు రావడము, లేనిపోని సిచ్యువేషన్లో ఇరుక్కోవడము, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు ఉద్యోగస్తులు కనిపిస్తాయి. గవర్నమెంట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఏమవుతుంది అంటే కనుక ట్రాన్స్ఫర్స్ జరగడం కానీ, లేదు అని అంటే కనుక సస్పెండ్ కావడం కానీ, లేదా లంచాలు తీసుకోవడం అధికంగా కానీ, ఇవన్నీ కూడా పెరిగేటటువంటి అవకాశాలు గవర్నమెంట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అదే రకంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగం ఉందో దాన్నే కొనసాగిస్తూ ఉంటే కనుక బాగుంటుంది. కొత్త ఉద్యోగాలకు వెళ్ళడం కానీ, మార్పులు చేర్పులు చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా చేయకుండా ఉంటే బాగుంటుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు కావచ్చు, లేదు అంటే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, వాళ్ళు కాస్త ఆచితూచి అడుగు వేసేటటువంటి ప్రయత్నం చేయాలి. అనవసరమైనటువంటి విషయాల్లో అస్సలు కలుగజేసుకోకుండా మన పనేంటో మనం చూసుకునేటటువంటి ప్రయత్నం చేసుకుంటే బాగుంటుంది. మరి గురుగారు, ఎవరికైతే వివాహం జరగలేదో, వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వివాహ యోగం ఉందంటారా వారికి? వివాహ యోగం అయితే ఉంటుంది. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావంలోనే మనుషులకు ఎక్కువగా వివాహాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే శని బికాస్ కర్మకారకుడు కాబట్టి కర్మస్థానాన్ని జయించేటటువంటి ఒక్క వివాహ వ్యవస్థనే. అంటే వివాహ వ్యవస్థలోనే కర్మను త్యజించేటటువంటి అవకాశం, కర్మను దాటేసేటటువంటి అవకాశం వివాహ వ్యవస్థలో అవుతుంది. కాబట్టి వివాహానికి ఏం అడ్డంకులు అయితే ఉండవు. తప్పకుండా మేషరాశి వారికి వివాహ యోగ్యత అయితే తప్పకుండా ఉంటుంది. తప్పకుండా ప్రయత్నపూర్వకంగా మీరు చేసుకోవచ్చు. తప్పకుండా వివాహం అయితే జరిగేటటువంటి సూచనలు అయితే ఉంటాయి. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు వీరు? ముఖ్యంగా కుటుంబం పట్ల అంటే కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కుటుంబం మధ్య చీలికలు ఏర్పడేటటువంటి అవకాశాలు, భార్యాభర్తల మధ్య వైరం ఏర్పడేటటువంటి అవకాశాలు, అనుమానాలు విపరీతంగా పెరిగిపోవడము, కోర్టు కేసుల్లో ఇరుక్కోవడము, విడాకుల దాకా వెళ్ళడము, ఇలాంటివన్నీ కూడా జరిగేటటువంటి సిచ్యువేషన్స్ మేషరాశి వారికి ఏర్పడబోతూ ఉంటాయి. కనుక మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వీలైనంత వరకు మేషరాశి వారికి సహనం, ఓపిక, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఉండేటట్టు సహనం, ఓపికే భవిష్యత్తు మీకు చాలా బాగుంటుంది. లేదు అని అంటే కనుక ఇప్పుడు మీరు ఏ తొందరపడి నిర్ణయం తీసుకున్నా అది కేవలం ఈ మాసమే కాదు, ఈ సంవత్సరాంతం వరకు మిమ్మల్ని బాధ పెడుతూనే ఉంటుంది. కాబట్టి మేషరాశి వారు వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం మనిషిని ఊరికే ఉండనివ్వదు. అంటే మనం ఏదైనా మంచి అని ఆలోచిస్తే అది వెంటనే చెడుగా మారేటటువంటి ప్రయత్నాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మనిషి ఆలోచనలు, బుద్ధులు కూడా చెడు వైపు ఎక్కువగా వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే బాగుంటుంది. మరి పెట్టుబడులు పెట్టొచ్చు అంటారా ఈ మాసంలో? ముఖ్యంగా పెట్టుబడులు అనేటటువంటి ఈ మాసంలో ఏలినాటి శని ప్రభావం కాబట్టి ఏది చేసినా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఒకవేళ అలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే సలహాలు, సూచనలు పాటించండి. ఇప్పుడు కొంతమంది జాతకాలు ఏంటంటే ఇది చెయ్యాలా చేయకూడదా అనేటటువంటి నీ జాతకం నీకు నిర్దేశించేటటువంటి సూచన. కాబట్టి నీకు ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా, బిజినెస్ పెట్టాలన్నా, వ్యాపారాలు పెట్టాలన్నా, లేదా స్టాక్ మార్కెట్స్ ఏదైనా చేయాలన్నా, నువ్వు జీవితంలో డెవలప్మెంట్ కావాలన్నా మేషరాశి వారు కాస్త ఆలోచన చేసి అడుగు వేస్తే బాగుంటుంది. ముఖ్యంగా వీళ్ళు ఏదైనా రెమెడీ చేసుకోవాలంటే కనుక తిలహోమ తంత్ర సాధన తప్పకుండా చేసుకోవాలి. ఎందుకంటే ఏలినాటి శని అనేటటువంటిది 7.5 సంవత్సరాల పాటు వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి ఈ 7.5 సంవత్సరాల పాటు వీళ్ళు పడేటటువంటి నరకయాత్ర అంతా ఇంత కాదు. కొన్ని రోజులు కోర్టు సమస్యలు ఉంటాయి, కొన్ని రోజులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుడు ఉంటుంది, కొన్ని రోజులు కుటుంబ వ్యవహారాల చిక్కులు ఉంటుంటాయి, ఇంకా కొన్ని రోజులు అంటే దీన్ని డివైడ్ చేస్తారు, 3 భాగాలుగా డివైడ్ చేస్తారు ఏలినాటి శని. కాబట్టి 2.5 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు, మొత్తం 7.5 సంవత్సరాలు. దీన్ని 7.5 శని అని అంటుంటారు. కాబట్టి ఇలాంటి వ్యవస్థ వచ్చినప్పుడు మీరు ఏది సరైనటువంటి గైడెన్స్ అనేది తెలుసుకోవాలి. వీలైనంత వరకు మేషరాశి వారు తిలహోమ తంత్ర సాధన చేసుకుంటే తద్వారా శని యొక్క ఏదైతే ఆ నెగిటివ్ ఉంటుందో అది కాస్త తగ్గుముఖం పడుతుందమ్మా. గురుగారు, మొత్తం మీద ఆగస్టు మాసంలో మేషరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఆగస్టు మాసంలో ద్వాదశ రాశులైన వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఓవరాల్ గా చూసుకుంటే ఈ మాసం యొక్క గ్రహ గోచారం ఏంటంటారు?
తప్పకుండా తెలియజేస్తానండి. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. ముఖ్యంగా వృషభ రాశి వారి గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ మాసంలో కనుక చూసుకున్నట్టే వృషభ రాశి వారికి చాలా అత్యద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. బికాజ్ ఏంటి అంటే వృషభ రాశి వారికి తృతీయ స్థానంలో గురు సంచారము అలాగే రవి సంచారం రెండూ కూడా తృతీయ స్థానంలో సంచరిస్తూ ఉన్నాయి. కనుక ఈ మాసంలో తృతీయ స్థానంలో రవి సంచారం అనేటటువంటిది ఈ మాసానికి చాలా అదృష్టమైనటువంటి విధంగా వృషభ రాశి వారి గురించి చెప్పుకోవచ్చు. అనుకున్నటువంటి పనులన్నింటిలో కూడా విజయం సాధించుకోగలుగుతారు. అలాగే కోర్టు కేసులు కావచ్చు, లేదా పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు కావచ్చు, చిక్కులు చికాకులు ఏ ఉన్నా కూడా వాటన్నిటినీ కూడా పరిష్కరించుకోవడానికి ఇది చాలా అనువైనటువంటి సమయంగా గుర్తు తెచ్చుకోవాలి. అలాగే ఈ మాసంలో కనుక చూసుకున్నట్టయితే వీళ్లకు కొత్త వృత్తి వ్యాపారాదులలో కానీ, లేదా భవిష్యత్తులో ఏదైనా రాణించాలి, లేదా కొత్త వ్యాపారం పెట్టి మనం ప్రయోజకులు కావాలి అనడానికి ఇది చాలా అనువైనటువంటి మాసంగా వాళ్ళు గుర్తించుకోవాలి. రెండవది ఏమిటి అంటే కనుక వృషభ రాశి వారికి కాస్త ఆర్థిక పరమైనటువంటి ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది. ఎంత ఏర్పడినప్పటికీ కూడా దాటిని దాటుకునేటటువంటి శక్తి భగవంతుడు వీళ్ళకు ఈ మాసంలో అందించేటటువంటి యోగ్యత కలుగుతూ ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఉద్యోగాలలో కూడా మార్పులు చేర్పులు జరిగేటటువంటి అవకాశాలు ఈ మాసంలో తప్పకుండా కనిపిస్తూ ఉంటాయి. గురుగారు, ఈ మాసం మొత్తం పోల్చుకుంటే ప్రథమార్థం బాగుంటుందంటారా, అమావాస్య తర్వాత ద్వితీయార్థం కలిసి వస్తుంది? వీళ్ళకు ఈ మాసం కనుక పోల్చుకుంటే శ్రావణ మాసం మొత్తం, ఈ ఆగస్టు మాసం మొత్తం కలిసి వచ్చేటటువంటి ప్రథమార్థము బాగుంది, ద్వితీయార్థం బాగుంది. పౌర్ణమి అమావాస్య ముందు తర్వాత కూడా వీళ్ళకు చాలా అనుకూలమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే కనుక ఈ మాసంలో వీళ్ళకు తప్పకుండా అదృష్ట యోగముతో పాటు అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. ఆకస్మిక ధనలాభం కూడా ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ప్రాపర్టీస్ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా ఈ మాసంలో రెండిట్లో కూడా వీళ్ళను తప్పకుండా అనుకున్నటువంటి పని రెండిట్లో కూడా సాధించగలరు. కొనాలనుకున్నా కొనగలుగుతారు, అదే అమ్మేయాలనుకున్న మంచి రేటుకు అమ్మేసేటటువంటి ప్రయత్నాలు కూడా వీళ్ళకు సఫలీకృతం అవుతూ ఉంటాయి. మరి ఈ మాసంలో రైతులకు ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పంట పొలాల బాగుంటుంది? చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఆషాఢ మాసం మొదలైందంటే రైతులు నాట్లు వేసుకునేటటువంటి సమయం, శ్రావణ మాసం వచ్చింది, శ్రావణ మాసం అంతా కూడా వీళ్ళు నాట్లు వేసుకునేటటువంటి పొలాలు దున్నుకునేటటువంటి సమయము, అలాగే పంటలు పండించుకునేటటువంటి సమయము. కాబట్టి ఈ మాసము తప్పకుండా వృషభ రాశి వారికి కలిసి వచ్చేటటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. రైతులకు కూడా మంచి శుభవార్త వినేటటువంటి అవకాశం, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా చక్కగా రైతులందరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఉండేటటువంటి మాసంగా కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే వర్షాలు ఈ మాసంలో తక్కువగా ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా వ్యవహరించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. పంటలు వేసేవాళ్ళు, రైతులు ముఖ్యంగా. ఎందుకు అనంటే కనుక అకాల వర్షాలు అనేటటువంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే అనుకున్నటువంటి సమయానికి వర్షాలు పడవు, అవి అకాల వర్షాలు, అంటే అనుకోకున్నటువంటి సందర్భాల్లో వర్షాలు పడుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి సమయంలో కాస్త ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి రైతులు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీలైనంత వరకు వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉంటుంది. సహజంగా వృషభ రాశి వారు ఎలా ఉంటారంటారు? వృషభ రాశి వారు ఎలా ఉంటారు అంటే ముక్కుసూటి వ్యక్తులుగా ఉండేటటువంటి స్వభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏదైనా ధైర్యంగా చెప్పేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృషభ రాశి వారు ఎప్పుడు కూడా మొహమాట పడేటటువంటి తత్వమే ఉండదు. ఏది చెప్పాలనుకుంటే అది సూటిగా చెప్పేస్తూ ఉంటారు. అలాగే ఖర్చులు అధికంగా చేస్తూ ఉంటారు. అమ్మాయిల వ్యసనాలు ఎక్కువగా ఉండేటటువంటి, అంటే స్త్రీ వ్యామోహం ఎక్కువగా ఉండేటటువంటి తత్వం ఉంటూ ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళకి ఏంటి అంటే వృషభ రాశి వారికి డబ్బు మీద మక్కువ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సంపాదించాలి, లగ్జరీ లైఫ్ అనుభవించాలి అనేటటువంటి ఆశలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే భవిష్యత్తులో మంచి లగ్జరీ లైఫ్ అనుభవించాలి, అలాగే మంచి వివాహం చేసుకోవాలి, కుటుంబం పట్ల శ్రద్ధగా ఉండాలి అనేటటువంటి ఆలోచనలు కూడా పాజిటివ్ ఎలాగే ఉంటుంది, నెగిటివ్స్ కూడా అలాగే కొన్ని ఉంటూ ఉంటాయి. అవి కాలానుగుణంగా మళ్ళీ మార్పు చెందుకుంటూ ఉంటాయి. అలాగే ఈ వృషభ రాశి వారికి స్ప్లిట్ పర్సనాలిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే ఎక్కువగా ఆచరించేటటువంటి వ్యవహారాదుల్లో ఈ రోజు ఉన్నటువంటి రేపు ఉండకపోవచ్చు. అలాంటివి చేంజెస్ అవుతూ ఉంటాయి. నిర్ణయాలు అధికంగా తొందరగా మార్చుకునేటటువంటి పరిస్థితులు ఎక్కువగా వృషభ రాశి వారిలో ఉంటాయి. గురుగారు, కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు మరి ఈ మాసంలో? కుటుంబ వాతావరణంలో కూడా మంచి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. కుటుంబం పట్ల శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. అనుకున్నటువంటి పనులు చాలా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. భార్య పట్ల కావచ్చు, కుటుంబం పట్ల కావచ్చు, శ్రద్ధ ఏకాగ్రత పెరిగేటటువంటి ఆలోచనలు, అంటే ఇన్ని రోజులు పక్కన పెట్టిన అశ్రద్ధగా ఉన్న ఈ మాసంలో కాస్త కుటుంబం పట్ల శ్రద్ధ పెట్టేటటువంటి అవకాశాలు తప్పకుండా కనిపిస్తున్నాయి. కాబట్టి కుటుంబం పట్ల ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే
వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో కోపం ఆవేశం తగ్గించుకునేటటువంటి ప్రయత్నాలు చేసుకోవాలి. వీళ్ళకి ఎక్కువగా ఏంటి అని అంటే కనుక షార్ట్ టెంపర్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. తద్వారా వీళ్ళకు కొన్ని అనుచితమైనటువంటి వ్యవహారాలలో చిక్కుకోవడం వల్ల వీళ్ళకు కొద్దిగా ఇబ్బందులు ఏర్పడేటటువంటి సంఘటనలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి దాని ప్రకారంగా వీళ్ళు కాస్త కోపం ఆవేశం తగ్గించుకోవాలి. కుటుంబం పట్ల శ్రద్ధ పెడుతూ ఉండాలి. అలాగే డబ్బుని వెనకేస్తూ ఉండాలి. 10 రూపాయలు సంపాదిస్తే తప్పకుండా ఒక 6 రూపాయలు పక్కన దాచిపెట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. అంటే సేవింగ్స్ వీళ్ళకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మాసంలో ఉన్నటువంటి విధంగా మళ్ళీ నెక్స్ట్ మాసంలో ఉండదు. కాబట్టి ఈ ఆగస్టు మాసం అంతా కూడా వీళ్ళకు చాలా క్రూషియల్గా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మాసాన్ని వీళ్ళు ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకుంటే తదుపరి మాసం వీళ్ళు కాస్త హ్యాపీగా ఉండేటటువంటి అవకాశం కూడా ఈ మాసంలో వీళ్ళు అలవర్చుకోవాలి. అలాగే ఈ మాసంలో వీళ్ళకు ముఖ్యంగా ఏంటి అని అంటే కనుక డబ్బు పట్ల ఏకాగ్రత పెరుగుతుంది, శ్రద్ధ పెరుగుతుంది, సంపాదించాలి అనేటటువంటి ఆలోచన పెరుగుతుంది. తద్వారా రాబోయేటటువంటి రోజుల్లో వీళ్ళు సకాలంలో అన్ని పనులు పూర్తి చేసుకోవడానికి చాలా అనువైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. మరి గురుగారు, ఎవరికైతే వివాహం జరగలేదో, వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో, వివాహ యోగం ఉందంటారా? అసలే శ్రావణ మాసం స్టార్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ మాసంలో శ్రావణ మాసం, ఆగస్టులో శ్రావణ మాసం ప్రారంభమవుతుంది కాబట్టి తప్పకుండా వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. వివాహం కానటువంటి వారికి తప్పకుండా వివాహ యోగ్యత కలిగేటటువంటి అవకాశం కూడా వృషభ రాశి వారికి ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకంటే గురుబలం కూడా చాలా అద్భుతంగా ఉంది గురువు యొక్క అనుగ్రహం వల్ల. అలాగే ఎందుకంటే గురువు ఉచ్చ స్థానంలో, తృతీయ స్థానంలో సంచరిస్తున్న కర్కాటక రాశిలో కాబట్టి తప్పకుండా వీళ్లకు వివాహ యోగాలు కానీ, వివాహ ప్రయత్నాలు చేస్తే సఫలీకృతమయ్యేటటువంటి అవకాశాలు కానీ తప్పకుండా కనిపిస్తాయి. అలాగే ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నటువంటి వారికి కూడా ఈ మాసంలో గనక వీళ్ళు చేసుకుందామనుకుంటే వీళ్ళకు మంచి ప్రయోజనాలు కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే పెద్దవాళ్ళని ఒప్పించి చేసుకుందామని చాలామంది ప్రయత్నాలు చేస్తుంటారు. కాబట్టి ఈ మాసంలో గనక వీళ్ళు ప్రయత్నపూర్వకంగా వాళ్ళ పెద్దవాళ్ళను ఒప్పిస్తే కనుక ఒప్పుకునేటటువంటి అవకాశము, వాళ్ళ పెద్దవాళ్ళ సమక్షంలోనే పెళ్లి జరిగేటటువంటి అవకాశాలు కూడా ఈ మాసంలో ఏర్పడతాయి. మరి గురుగారు, ఎవరైతే కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఈ వృషభ రాశి వారికి ఏ వ్యాపారాలలో బాగుంటుందంటారు? ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి వ్యాపారం ఏదైనా చేయాలి అని అనుకుంటే కనుక డైరీ ఫారం వ్యాపారాలు కానీ, లేదు అని అంటే కనుక మెడికల్ ఫీల్డ్ కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, గోల్డ్ ఫైనాన్స్ కావచ్చు, లేదు అని అంటే కనుక వీళ్ళ క్లాత్ స్టోర్స్ కావచ్చు, ఇలాంటివి బాగా ఉపయోగపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి వ్యాపారాలలో వీళ్ళు కనుక ఇన్వెస్ట్మెంట్ పెట్టినా, వ్యాపారాలు పెట్టినా తప్పకుండా వీళ్ళు విజయాన్ని సాధించేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి. మరి ఈ మాసంలో వీరు దేని పట్ల జాగ్రత్తగా ఉంటాయి? ఈ మాసం గట్టి కొంచెం ముఖ్యంగా వృషభ రాశి వారు ఈ మాసంలో గనక శ్రావణ మాసం అనేటిది శివారాధనకు, శైవారాధనకు చాలా ఇష్టమైనటువంటి మాసం కాబట్టి వీలైనంత వరకు రుద్ర హోమం లాంటివి కావచ్చు, లేదా మృత్యుంజయ హోమాలు లాంటివి కావచ్చు, లేదు అని అంటే కనుక శివుడికి రుద్రాభిషేకం లాంటివి కానీ చేసుకుంటే విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. వీలైతే నాసిక్ త్రయంబకేశ్వర్కు వెళ్ళి స్వామివారి యొక్క జ్యోతిర్లింగ దర్శనం చేసుకుంటే కనుక విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. గురుగారు, మొత్తం మీద ఆగస్టు మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాన్. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఆగస్టు మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసం వీరి యొక్క గ్రహ గోచారం ఏంటంటారు? తప్పకుండా తెలియజేస్తున్నాం. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్సై 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 నమో నమః. మిథున రాశి వారికి ప్రస్తుతము చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. గురువు అనుకూలంగా ఉన్నాడు, శని అనుకూలంగా ఉన్నాడు. అన్ని స్థానాలు కనుక చూసుకున్నట్టయితే ఈ మాసము మిథున రాశి వారికి చాలా లాభదాయకమైనటువంటి స్థానం అని చెప్పుకోవచ్చు. అందులోనూ ఈ మాసంలో వీళ్ళు మంచి ప్రవర్తన కలిగినటువంటి వారు ఉంటూ ఉంటారు. అలాగే పెట్టుబడులు పెట్టేటటువంటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. పెద్దవాళ్ళ సలహాలు, సూచనలు పాటిస్తూ ఉంటారు. అలాగే వీళ్ళ ఇంటి యందు ఈ మాసంలో శుభకార్యాలు చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ మాసంలో వీళ్ళు కనుక చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి అన్ని లాభదాయకమైనటువంటి సంఘటనలే ఉన్నాయి. అలాగే వీళ్ళకి ఈ మాసంలో కొత్త ఇల్లు కొనుక్కోవడం కానీ, కొత్త ప్రాపర్టీస్ కొనుక్కోవడం కానీ ఇలాంటివి తప్పకుండా చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇన్ని రోజులు పడుతున్నటువంటి ఏవైతే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా బయటపడడానికి ఈ మాసం వీళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే బికాజ్ 2వ స్థానంలో గురువు, అలాగే 10వ స్థానంలో శని, ఈ రెండూ కూడా ఈ మిథున రాశి వారికి
లాభదాయకాన్ని చేకూరుస్తూ ఉంటారు. శత్రువులందరూ కూడా మిత్రులుగా మారేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇన్ని రోజులు దూరంగా ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర అయ్యేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతూ ఉంటుంది. ఈ మాసం అంతా కూడా, శ్రావణ మాసం అంతా కూడా వీళ్ళు ఆనందాన్ని అలాగే ఐశ్వర్యాన్ని అనుభవించేటటువంటి వారిలో మిథున రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. మరి రాజకీయ రంగంలో వారికి, సినీ కళాకారులకు కూడా ఎలా ఉంటుందంట? తప్పకుండా సినీ కళాకారులకు ఈ మాసం చాలా కలిసి వచ్చేటటువంటి మాసం. మంచి మంచి గొప్ప గొప్ప ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. వీలైనంత వరకు వాళ్లకు మంచి పెద్ద పెద్ద సినిమాల అవకాశాలు వస్తూ ఉంటాయి. నా చలనచిత్ర రంగంలో ఉన్నటువంటి వారికి డబ్బును పోగేసేటటువంటి అవకాశం ఉంటుంది. డబ్బును సంపాదించడానికి ఇది రైట్ ఆఫ్ పీరియడ్ అని కూడా చెప్పుకోవచ్చు. రాజకీయ నాయకులకు కూడా మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది. పదవులు వచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. పై వాళ్ళ దగ్గర నుంచి తప్పకుండా, అంటే వీళ్ళకంటే అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మన్ననలు వస్తూ ఉంటాయి. మంచి అనుభవాలు వస్తూ ఉంటాయి. వాళ్ళ దగ్గర నుంచి ఎన్నో రకాలుగా నేర్చుకునేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే వాళ్ళ దగ్గర నుంచి గౌరవ మర్యాదలు కూడా పొందేటటువంటి అవకాశము ఈ యొక్క మిథున రాశి వారికి ఏర్పడుతుంది. ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా కూడా ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది. ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉంటుంది. కాకపోతే చిన్న చిన్న మానసిక రుగ్మతలు, అంటే వయసుని బట్టి కొన్ని మార్పు చెందుతూ వస్తూ ఉంటాయి. బికాజ్ వాళ్ళ ఏజ్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే కనుక ఆరోగ్యపరంగా పెద్ద డిస్టర్బెన్స్ అయితే ఏమీ ఉండదు. మరి చిన్న చిన్న సమస్యలు అయితే వస్తూ ఉంటాయి. దానికి చిన్న డాక్టర్ సజెషన్ తీసుకుంటే సరిపోతుంది. పెద్ద చెప్పుకోదగ్గటువంటి ఆరోగ్య సమస్యలు అయితే ఏం లేవు. మరి ప్రథమార్థం బాగుంటుందంటారా, ద్వితీయార్థం, సెకండ్ హాఫ్ బాగుంటుంది? ముఖ్యంగా వీళ్లకు ద్వితీయార్థమే చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రథమార్థంలో శ్రావణ మాసం, ఎందుకంటే ప్రథమార్థంలో కాస్త ఇబ్బందులు పడుతూ ఉంటారు. ద్వితీయార్థానికి వచ్చేసరికి కనుక చూసుకుంటే చాలా అద్భుతంగా ఏర్పడుతూ ఉంటుంది. అందులోనూ వీళ్లకు ద్వితీయార్థంలో ఒక అదృష్ట యోగము, ఆకస్మిక ధనలాభ యోగం కూడా వీళ్ళకు ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ధనలాభం అంటే బ్యాంకు రుణాలు కానివచ్చు, లేదు అంటే ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి డబ్బులు అయితే వచ్చేటటువంటి అవకాశాలు తప్పకుండా కనిపిస్తాయి. మరి రైతులకు ఎలా ఉంటుందంటారు? రైతులకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే రైతులకు ఈ మాసం చాలా కలిసి వచ్చే, అందులోనే ఎస్పెషల్లీ మిథున రాశి వారికి చాలా కలిసి వచ్చేటటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. అలాగే పంటలు వేయడానికి పెట్టుబడి కావాలనుకున్నా పెట్టుబడి ఎక్కడో ఒక దగ్గర నుంచి ఆ భగవంతుడు ఇస్తూ ఉంటాడు. అంటే వీళ్ళు చేసే ప్రయత్నానికి అది సఫలీకృతం అవుతూ ఉంటుంది. తద్వారా పంటలు వేసుకుంటూ ఉంటారు, నాట్లు వేసుకుంటూ ఉంటారు. తద్వారా రుణ సమస్యలు తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అప్పులు ఉన్నటువంటి వాళ్ళు అప్పులు తీర్చుకునేటువంటి పరిస్థితిని ఏర్పరచుకుంటారు. కాబట్టి రైతులకు చాలా హ్యాపీగా ఉంటుంది. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారండి? విద్యార్థులకు కూడా మంచి భవిష్యత్ అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. విద్యార్థులకు మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. విద్య పట్ల శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది. తల్లిదండ్రులను గౌరవించేటటువంటి మర్యాదలు పెరుగుతూ ఉంటాయి. అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి రాబోయేటటువంటి విద్యార్థులకు చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం కూడా బాగానే ఉంటుంది. మిథున రాశి వారి యొక్క కుటుంబ వివాహాలు ఇన్ని రోజులు ఏదైతే నరకయాతన పడ్డారో, ఏదైతే ఇబ్బందులు పడ్డారో అవన్నింటినీ కూడా చక్కదిద్దుకునేటటువంటి సరైనటువంటి అవకాశం వస్తుంది. అలాగే దూరమైనటువంటి వాళ్ళు దగ్గర అవుతూ ఉంటారు. మళ్ళీ కుటుంబం మధ్యలోకి వస్తూ ఉంటారు. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి చీలికలు ఏవైతే ఉన్నాయో, వాతావరణం ఏదైతే ఉందో, ఒక నెగిటివ్ వాతావరణం ఏదైతే ఉందో అదంతా కూడా పాజిటివ్ లోకి మారేటటువంటి అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. ఆర్థిక పరంగా స్ట్రాంగ్ అయ్యేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి కుటుంబ పరంగా ఓవరాల్ గా చూసుకుంటే అంతా కూడా బాగానే ఉంటుంది. అంటే ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని అలాగే అనుభవాన్ని అనుభవిస్తూ ఉంటారు. మరి ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు? ముఖ్యంగా ఈ యొక్క ఉద్యోగస్తులకు ఈ మాసం చాలా కలిసి వచ్చేటటువంటి మాసం. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేటటువంటి టైం ఇది. అంటే ఉద్యోగాలు వస్తాయంటే మీరు మీ కష్టాన్ని, మీ శ్రమను పెట్టి మీరు ఉద్యోగం సాధించడానికి ఇది సరైనటువంటి అవకాశం. ఉద్యోగం వస్తుంది కదా అని చెప్పేసి ఇంటి దగ్గర కూర్చుంటే రాదు. మానవ ప్రయత్నంగా మనం చేస్తూ ఆ రకంగా దైవిక అనుగ్రహాన్ని పొందేటటువంటి దాన్ని జాతకము అని అంటారు. కాబట్టి జాతకం ఇప్పుడు మిథున రాశి వరకు చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి హ్యాపీగా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఉద్యోగం చేసేవాళ్ళు అలాగే బిజినెస్ చేసే వాళ్ళకు కూడా ఈ మాసం చాలా కలిసి వచ్చేటటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. కొత్త బిజినెస్ పెడదామన్నా, కొత్త వ్యాపారం ప్రారంభం చేద్దామన్నా, ఇన్వెస్ట్మెంట్లు పెడదామనుకున్న ఆలోచన ఉన్న వాళ్ళందరికీ ఇది చాలా సరైనటువంటి అవకాశం అని చెప్పుకోవచ్చు. మరి ఎవరికైతే వివాహం జరగలేదు, వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వివాహ యోగం ఉందంటారా వారికి? తప్పకుండా వివాహ యోగంలో చిన్న చిన్న ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా అధిగమించి తప్పకుండా వివాహం చేసుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అందులోనూ వివాహం చేసుకునేటటువంటి వారు ఈ శ్రావణ మాసంలో ఎంగేజ్మెంట్ కానీ లేదా పెళ్లి చూపులు కానీ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి జరుగుతుంది. సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ లో వివాహం అనేటటువంటి జరిగేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మరి వివాహం జరిగి సంతానం లేకుండా బాధపడే వారికి సంతాన యోగం ఉందంటారా?
సంతాన యోగం అనేటటువంటిది తప్పకుండా ఏర్పడుతుంది. గతంలో ఎవరైతే సంతానం కోసం బాధపడుతున్నారో అలాంటి వారు పొందడానికి వీలైనంత వరకు మీరు చేసేటటువంటి ఉపాసన చేస్తూ దైవికాన్ని ఆరాధన చేసుకోండి. అలాగే రావి చెట్టుకి ప్రదక్షిణ చేసుకోండి. ఎందుకంటే సంతానంలో ఏదైనా గర్భపాత దోషం ఉంటుంది. ముఖ్యంగా గర్భపాత దోషం ఉంటే ఏమవుతుందంటే మిస్క్యారీస్ అవ్వడము, లేదా పుట్టిన వెంటనే పిల్లలు చనిపోవడము, లేదంటే 7వ నెలలో కానీ 6వ నెలలో కానీ ఏదైనా ఇబ్బంది జరిగి అబోషన్స్ కావడము, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి లక్షణాలు ఈ మధ్య స్త్రీలలో చాలా మట్టుకు చూస్తున్నాం. అలాంటివి కాకుండా వీలైనంత వరకు రావి చెట్టుకు ప్రదక్షిణ చేసుకోండి, తగినటువంటి కేర్ తీసుకోండి. తప్పకుండా భగవత్ అనుగ్రహం వల్ల, అలాగే జీవితంలో ఎవరైతే సంతానం కోసం బాధపడుతున్నారో ఈ మాసంలో తప్పకుండా సంతానం అయ్యేటటువంటి అవకాశాలు జాతక పరంగా ఉన్నాయమ్మా. సహజంగా చూసుకుంటే వీరి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటారు మిథున రాశి వారిది? ముఖ్యంగా మిథున రాశి వారి యొక్క లక్షణాలు కనుక చూసుకున్నట్టయితే కనుక చాలా తెలివిపరులు అని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళు ఒకటికి ఏదైనా 10 సార్లు ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి ఏంటి అని అంటే కనుక జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. వీళ్ళు మ్యాథ్స్లో అంటే లెక్కల్లో చాలా నిష్ణాతులై ఉంటూ ఉంటారు. వీళ్ళు ఉద్యోగం కంటే ఎక్కువ బిజినెస్కి ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. అలాగే వీళ్ళకు ఉద్యోగం కంటే ఎక్కువ ఏదైనా బిజినెస్ పెట్టుకుంటే జీవితంలో తొందరగా వృద్ధిలోకి వచ్చేటటువంటి అవకాశము ఈ యొక్క మిథున రాశి వారికి ఏర్పడుతూ ఉంటుంది. కోపం ఆవేశం తగ్గించుకుంటే బాగుంటుంది. అలాగే స్త్రీల పట్ల ఎక్కువగా మక్కువగా ఉంటుంటారు. అంటే ఇష్టపడుతూ ఉంటారు. ఏ స్త్రీని చూసినా ఇష్టపడేటటువంటి లక్షణాలు మనసులో దాచుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. తద్వారా వీళ్ళకి ఏంటంటే ముక్కుసూటిగా మాట్లాడేటటువంటి తత్వము, అనుకున్న పనులు ఏదైనా కూడా సాధించేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. పెద్దవాళ్ళ యొక్క మన్ననలు లభిస్తూ ఉంటాయి. వాళ్ళ యొక్క ప్రోద్బలం ఎప్పుడూ కూడా మిథున రాశి వారికి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి మిథున రాశి వారు చాలా సునాయాసంగా ఏ పనినైనా సాధించేటటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. మరి గురుగారు ఈ మాసం అంతటా ఇంకా బాగుండాలంటే ఏ దైవ నామస్మరణ చేస్తే బాగుంటుందంటారు? ముఖ్యంగా మిథున రాశి వారు ఏదైనా దైవనామస్మరణ చేయాలి అని అనుకుంటే కనుక శివారాధన చేసుకుంటే వీళ్ళకి కలిసి వస్తుంది. అలాగే శివారాధనలో ముఖ్యంగా ఈ యొక్క లింగాష్టకం కానీ, లేదు అని అంటే కనుక పంచాక్షర స్తోత్రం కానివ్వండి, లేదు అని అంటే కనుక ఈ యొక్క ద్వాదశ జ్యోతిర్లింగ నామస్మరణ చేసుకుంటే అన్ని రకాలుగా కలిసి వస్తుంది. కాబట్టి ఈ రకమైనటువంటి విధానాన్ని అలవాటు చేసుకోండి. అలాగే ప్రతి సోమవారం ఉపవాస దీక్ష వహించి అలాగే స్వామివారిని అర్చించేటటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా వీళ్ళకు కానటువంటి పనులు కూడా తొందరగా అయ్యేటటువంటి అవకాశం, నెగిటివ్ ఇంపాక్ట్ తొందరగా దూరం అయిపోతుంది. గురుగారు మొత్తం మీద ఆగస్టు మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఆగస్టు మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసం వీరి యొక్క గ్రహ గోచారం ఏంటంటారు? తప్పకుండా తెలియజేస్తాం. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిస బలాయ కృషమోహాయ మహామాయ ప్రయశ్చతి. కర్కాటక రాశి వారికి జన్మస్థానంలో గురు సంచారం, అలాగే జన్మస్థానంలో రవి సంచారం కూడా జరుగుతుంది. కాబట్టి జన్మస్థానంలో రవి సంచారం, జన్మస్థానంలో గురు సంచారం జరగడం వల్ల ఈ మాసం అంతా కూడా కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. అంటే ఫైనాన్షియల్ పరంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎందుకంటే గురువు హస్తంగతుడై ఉన్నాడు ఈ మాసంలో. ఎవరికి? కర్కాటక రాశి వారికి. కనుక గురువు హస్తంగతుడై ఉన్నాడు కాబట్టి గురువు వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు చాలా రకాలుగా, ఫైనాన్షియల్ ఇబ్బందులు, పుత్రుల వల్ల నష్టం, అంటే తన కడుపున పుట్టిన పిల్లల వల్ల కావచ్చు, లేదా కర్కాటక రాశి వాళ్ళు ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళ వల్ల తీరనటువంటి ఇంటి యజమానికి ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఫైనాన్షియల్లో అనేక రకాలైన ఇబ్బందులు, అంటే ఆకస్మిక ధనలాభాన్ని కోల్పోవడము, అంటే ఎక్కడి నుంచో ఒక డబ్బు వస్తుంది అని అనుకుంటాం, చేజారిపోయేటటువంటి లక్షణాలు ఏర్పడము, అలాగే మనకు ఏదైనా వస్తుంది అనుకున్నది రాకపోవడము, అంటే నిరాశ నిస్పృహలకు లోనవ్వడము, ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా చాలా మటుకు జరుగుతూ ఉంటాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేసుకుంటూ ఉండాలి. అలాగే ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఏంటి అంటే గనక మానసికమైనటువంటి ఇబ్బందులు, అదే రకంగా వాహన ప్రమాదాలు జరిగేటటువంటి సూచనలు కూడా చాలా మట్టుకు కనిపిస్తాయి. ఈ మాసంలో వాహనాలు నడిపించేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి. వీలైనంత వరకు హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎందుకు అంటే కనుక హెల్త్ పరంగా చూసుకున్నట్టయితే హాస్పిటల్స్కే ఎక్కువగా వెళ్ళేటటువంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా వీళ్ళకు ఈ మాసంలో కాస్త గడ్డు కాలము అని చెప్పుకోవచ్చు.
అలాగే గురుగారు ఎవరైతే పెట్టుబడులు పెడదామో కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటుంటారు కదా, చెయ్యొచ్చు అంటారా ఈ మాసంలో వీరు? తప్పకుండా అమ్మ, ఈ మాసంలో కనుక చేస్తే కొంతవరకు బెటరే అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఏం చేసినా అంటే పెట్టుబడుల విషయం కాబట్టి కాస్త ఆలోచించి చేసుకుంటూ ఉండాలి. కర్కాటక రాశి వారు మాత్రము ఈ పెట్టుబడులు పెట్టి పేరు అంటే ఏదైనా పేరు సజెస్ట్ చేస్తే కనుక వాళ్ళ కుటుంబ సభ్యుల్లో మంచి పేరుని ఎంచుకొని వాళ్ళ పేరు మీద పెట్టుబడులు పెడితే బాగుండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళ పేరు కర్కాటక రాశి వాళ్ళ పేరు మీద ఈ మాసంలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం లేదు. డబ్బు అనేది ఉంటే కనుక మీరు ఇంటి యజమాని కానివ్వండి, మీ భార్య కానివ్వండి, పిల్లలు కానివ్వండి, వాళ్ళ పేరు మీద పెట్టుబడులు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అంటే వ్యాపారాలు అయినా సరే వాళ్ళ పేరు మీద వ్యాపారాలు ప్రారంభం చేసేటటువంటి ప్రయత్నం చేయండి. కర్కాటక రాశి కాకుండా మిగతా ఏ రాశి వారికైనా ఈ వ్యాపారం చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయమ్మా. వీళ్ళకి ఏ రంగంలో బాగుంటుందంటారు వ్యాపారాల విషయానికి వస్తే? ముఖ్యంగా వ్యాపారంలో కనుక కర్కాటక రాశి వారు ఇప్పుడు ఏదైనా వ్యాపారం చేయాలి అని అంటే కనుక పాల ఉత్పత్తి కేంద్రాలు పనికొస్తూ ఉంటాయి, డైరీ ఫార్మ్స్ పనికొస్తూ ఉంటాయి, మెడికల్ ఫీల్డ్ కలిసి వస్తూ ఉంటుంది, అలాగే వీళ్ళకు ఫార్మా బిజినెస్ కూడా కలిసి వస్తూ ఉంటుంది. ఇలాంటి ఏ రంగంలోనైనా సరే వీళ్ళు రాణించగలుగుతారమ్మా. అలాగే గురుగారు ఈ మాసంలో వీరికి ఒక హెచ్చరిక అంటే ఏం చెప్తారండి? ముఖ్యంగా వీళ్ళు హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరమైనటువంటి విషయంలో చాలా జాగ్రత్త, ఎందుకంటే ఈ రెండు చాలా ఇంపార్టెంట్ వీళ్ళకు. ఇప్పుడు ఆర్థిక పరంగా మీరు ఎంతవరకు మీరు సంపాదించుకొని దాచుకుంటారో అది భవిష్యత్తుకు మీకు అంత ఉపయోగపడుతుంది. ఇప్పుడు గనక మీరు రాంగ్ స్టెప్ వేసారా, ఈ రాంగ్ స్టెప్ ఇప్పుడు వేసినట్టు ఈ మాసంలో వేసిన రాంగ్ స్టెప్ మీకు దాదాపుగా 1 సంవత్సరం 2 సంవత్సరాల వరకు మిమ్మల్ని ఏం చేసినా కూడా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఉండవు. కాబట్టి ఇప్పుడు చాలా డెసిషన్స్ అనేటువంటి చాలా ఆలోచించి జాగ్రత్తగా తీసుకోవాలమ్మా. మరి వీరికి ప్రథమార్థం బాగుంటుందంటారా అమావాస్య తర్వాత, ద్వితీయార్థం శ్రావణ మాసంలో? ముఖ్యంగా వీళ్ళకు ప్రథమార్థం బాగుంటుంది, ద్వితీయార్థం కాస్త గడ్డు కాలం అని చెప్పుకోవచ్చమ్మా. గురుగారు మరి మొత్తం మీద ఈ మాసంలో ఏ దైవనామస్మరణ చేస్తే బాగుంటుందంటారు? ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి విషయంలో కనుక చూసుకుంటే ఈ యొక్క కర్కాటక రాశి వారు అమ్మవారి యొక్క ఆరాధన కానీ, సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన కానీ చేసుకుంటే అన్ని రకాలుగా కలిసి వస్తుంది. అందులోనూ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేసుకుంటే కుక్కి సుబ్రహ్మణ్య స్వామికి వెళ్ళేసారండి. ఆ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఆశ్లేష బలి అని చెప్పి చేస్తుంటారు. ముఖ్యంగా ఆశ్లేష బలిని చేయించుకోవాలి, ఎందుకంటే కర్కాటక రాశిలో పుట్టిన ప్రతి ఒక్క జాతకులు ఆశ్లేష నక్షత్రంలో పుడతారు. ఆశ్లేష నక్షత్రమై ఉండి కర్కాటక రాశి అయి ఉంటే కనుక మీరు ఆశ్లేష బలి చేయించుకోండి. ఎందుకంటే ఆశ్లేష బలి చేయించుకుంటే మీ జీవితంలో ముఖ్యంగా కర్కాటక రాశిలో పుట్టిన జాతకులకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకు దాదాపుగా 1కి మించి పెళ్లిళ్ళు అవుతాయి. అంటే ఒక వివాహం డైవర్స్ అయిపోయి లేదా ఇంకో వివాహం జరుగుతుంది, లేదా ఒక భార్య వియోగం కానీ భర్త వియోగం కానీ జరిగి రెండో పెళ్లి చేసుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి వైవాహిక జీవితంలో కానీ డబ్బు విషయంలో కానీ వీళ్ళకి ఎప్పటికప్పుడు డిస్టర్బెన్స్ వస్తూనే ఉంటాయి. కాబట్టి వీలైతే మీది ఆశ్లేష నక్షత్రమై కర్కాటక రాశి అయి ఉంటే ఆశ్లేష బలిని తప్పకుండా చేయించుకుంటే కొంతవరకు వీళ్ళకు ఉపశమనం కలుగుతుంది. సహజంగా వీరి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు గురుగారు? ముఖ్యంగా లక్షణాలు కనుక చూసుకున్నట్టయితే కనుక వీళ్ళు సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగినప్పటికీ కూడా వీళ్ళు ఏదైనా కూడా మొహమాటానికి పోయి ఏది కూడా తమ మనసులో బయటకు చెప్పుకోలేనటువంటి సిచ్యువేషన్లో ఉంటూ ఉంటారు. అలాగే భయస్థులు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కర్కాటక రాశిలో పుట్టినటువంటి జాతకులు ఎలా ఉంటారు అని అంటే కనుక వీళ్ళ లోకంలో వీళ్ళే ఉంటారు. వీళ్ళు బయట ప్రపంచంలో అంటే మామూలుగా ఒక అకేషన్ జరిగింది, 10 మంది ఉంటూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ కర్కాటక రాశి వాళ్ళు అంటే సైలెంట్ గా ఉంటారు. ఏదో ఉన్నాము అంటే ఉన్నామంటారు, చెవులతో వింటారు తప్ప నోరు తెచ్చి మాట్లాడడం కానీ అందరితో మింగిల్ అవ్వడం కానీ వీళ్ళకు అంత ఉండదు. అంటే ర్యాప్ చాలా తక్కువగా ఉంటుంది 10 మందితో కానీ ఇంకా ఎవరితో కానీ. వీళ్ళకు సాన్నిహితులు కానీ లేదంటే ఫ్రెండ్స్ కానీ చాలా తక్కువగా ఉండేటటువంటి రాశుల్లో కర్కాటక రాశి వారు ఒకరు అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళకు ఒక బౌండరీస్ ఉంటాయి, ఆ బౌండరీ దాటి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఈ కర్కాటక రాశి వారు ఉంటారు. కాబట్టి కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో కాస్త అంటే ఫ్రెండ్లీగా ఉండేటువంటి నేచర్ని ఏర్పరచుకోవాలి. ముఖ్యంగా దేంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యేటువంటి పరిస్థితిని ఏర్పరచుకోవాలి. అలాగే ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడేటటువంటి తత్వాన్ని అలవాటు చేసుకుంటే వీళ్ళ జీవితంలో కొంతవరకు హ్యాపీగా ఉండేటటువంటి అవకాశం ఉంటుందమ్మా. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? ముఖ్యంగా విద్యార్థులకు గనక చూసుకున్నట్టయితే విద్యార్థులకు బాగానే ఉంటుంది, పెద్ద చెప్పుకోదగ్గటువంటి ఇబ్బందులు అయితే ఏమీ లేవు. విద్యార్థులు ఏంటంటే మధ్యస్థ స్థానంలో ఉంటుంది, అంత హై అని చెప్పుకోలేము, అంత లో అని చెప్పుకోలేము, మీడియం పొజిషన్లో ఉంటుందమ్మా. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా ఎలా ఉంటుందంటారు? ముఖ్యంగా ఉద్యోగ రంగంలో గనక చూసుకున్నట్టయితే ఈ మాసంలో కాస్త ఇబ్బంది అనే చెప్పుకోవచ్చు. అంటే ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకోవడమే కష్టతరంగా మారిపోతూ ఉంటుంది. అలాగే పై అధికారుల యొక్క ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. చేయవలసిన పనిలో ఏకాగ్రత తగ్గిపోతూ ఉంటుంది. అధికారుల దగ్గర నుంచి మాటలు పడేటటువంటి పొజిషన్ని తెచ్చుకుంటూ ఉంటారు. ట్రాన్స్ఫర్స్ అనుకుంటారు, ఇంక్రిమెంట్స్ అనుకుంటారు. ఏది అనుకున్నది ఏది కూడా జరగనేటటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఉద్యోగస్తులు ఎక్కువగా ఉంటారు. అది ప్రైవేట్ రంగంలోనైనా సరే
గవర్నమెంట్ రంగంలోనైనా సరే. గవర్నమెంట్ రంగంలో ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకి ఏంటి అని అంటే కనుక ప్రమోషన్స్ వస్తుంది అని అనుకుంటారు, ట్రాన్స్ఫర్ జరుగుతుంది అనుకుంటారు, ఏది కూడా జరగకుండా మధ్యలోనే ఆగిపోయేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు ఉంటాయమ్మా. వివాహ యోగం ఉందంటారా వీరికి? తప్పకుండా కర్కాటక రాశి వారికి వివాహ యోగం అనేటటువంటి తప్పకుండా ఉంటుంది. జన్మస్థానంలో గురువు ఉన్నప్పటికీ కూడా రవితో కలిసి ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా ఏంటి అని అంటే కనుక వివాహం ప్రయత్నపూర్వకంగా చేస్తే అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. లేదు అని అంటే కనుక కాస్త ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. మనం మానవ ప్రయత్నంగా చేస్తే ఏదో ఒకటి అంటే 10 చూస్తే కనుక అందులో ఒక 2 అయినా నచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అది కూడా పోస్ట్ పోన్ అయ్యేటటువంటి అవకాశాలు ఆలోచించి చెప్తాము. లేదు అని అంటే ఏదో ఒక కట్నకానుకల విషయాల్లో ఏదో ఒక విషయాల్లో అది వెనక్కి వెళ్ళిపోయేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటుంటాయి. సంతాన యోగం ఉందంటారా గురువుగారు? సంతాన యోగం కూడా కాస్త ఆలస్యం జరిగేటటువంటి పరిస్థితుల్లో ఏర్పడుతూ ఉంటాయి. బికాజ్ ఏంటంటే గురువు రవితో కలిసి ఉన్నప్పుడు గురువు హస్తంగతుడు అయ్యి ఉంటాడు అని అంటారు. అంటే ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఈ మాసంలో కనుక సంతానం అయితే మిస్క్యారీ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే ముఖ్యంగా ఈ మాసంలో కనుక సంతానం అయ్యేటటువంటి అవకాశాలు కూడా అంత తక్కువగానే ఉన్నాయి తప్ప చెప్పుకోదగ్గటువంటి అంశాలు అయితే కనిపించట్లేదు. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ఈ మాసంలో? ముఖ్యంగా కుటుంబం పట్ల కాస్త జాగ్రత్తగానే ఉండాలి. కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు గొడవలు ఎదురవుతూనే ఉంటాయి. అనుమానాలతో వీళ్ళ యొక్క పరిస్థితిని వీళ్ళే దూరం చేసుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. డబ్బు కొరత ఏర్పడుతూ ఉంటుంది. పిల్లల యొక్క బరువు బాధ్యతలు ఎక్కువైపోతూ ఉంటాయి. కుటుంబ బాధ్యత ఎక్కువైపోవడం వల్ల మానసికంగా చాలా ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయమ్మా. మరి రైతులకు ఎలా ఉంటుందంటారు? రైతులకు బాగానే ఉంటుంది. మరి రైతులకు పెద్ద చెప్పుకోదగ్గటువంటివి ఏమీ ఉండవు. వాళ్ళకి ఏంటి అంటే కనుక నాట్లు వేసామా, పంట పండిందా, ఇంటికి వచ్చిందా అనేది మాత్రమే ఆలోచిస్తుంటారు. కాకపోతే ఈసారి వర్షాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి పంట చూసి వేసుకోండి. అలాగే సలహా సూచనలు తీసుకొని వేసుకోండి. అలాగే ఈ మాసంలో కరువు కాటకాలు కూడా ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా వ్యవహరించుకుంటే బాగుంటుంది. గురుగారు, మొత్తం మీద ఆగస్టు మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఆగస్టు మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఓవరాల్ గా చూసుకుంటే ఈ మాస గ్రహ గోచారం ఏంటంటారు వీళ్ళకి? తప్పకుండా ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. తులారాశి వారికి ఇప్పుడు ప్రస్తుత కాలంలో కనుక చూసుకున్నట్టయితే తులారాశి వారికి 10వ స్థానంలో గురు సంచారము, అలాగే 10వ స్థానంలోనే రవి సంచారం అనేటటువంటి గోచరిస్తూ ఉంది. కాబట్టి ఈ గోచార ఫలితాలు ఎలా ఉన్నంటే రవి సంచారము ఈ మాసంలో వీళ్ళకు చాలా కలిసి వచ్చేటటువంటి విధంగా చెప్పుకోవచ్చు. వీళ్ళకు ఆల్మోస్ట్ జూలై 15 తర్వాత నుండి గనక చూసుకున్నట్టయితే ఆగస్టు అంటే ఈ మాసంలో మళ్ళీ 25వ తారీఖు వరకు చూసుకుంటే గనక చాలా అత్యద్భుతంగా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఆగస్టు ఆల్మోస్ట్ వీళ్ళకు చాలా అనువైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతూ ఉంటారు. పెద్దవాళ్ళంటే గౌరవ మర్యాదలు ఎక్కువగా ఇచ్చేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే పని పట్ల శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది. కుటుంబం పట్ల శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది. చేసే వృత్తి వ్యాపారాదులలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఏ రంగంలోనైనా ఉన్నటువంటి వారికి డబ్బు సంపాదించాలనేటటువంటి ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. ఈ మాసంలో వివాహం కానటువంటి వారికి తప్పకుండా వివాహ యోగ్యత కలిగేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. తప్పకుండా ఈ మాసంలో వివాహం అంటే కనీసం ఎంగేజ్మెంట్ వరకైనా వెళ్ళేటటువంటి అవకాశము తప్పకుండా ఈ యొక్క తులారాశి వారికి ఏర్పడుతూ ఉంటుంది. అలాగే తులారాశి వారికి 10వ స్థానంలో రవి సంచారం వల్ల ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వారికి ఈ మాసం కాస్త ఉపశమనం కలిగేటటువంటి అవకాశం, అంటే ఎంతో కొంత అప్పులు తీర్చుకునేటటువంటి అవకాశం కావచ్చు, లేదా డబ్బులు వచ్చేటటువంటి అవకాశం కావచ్చు, ఏదో ఒక రకంగా వీళ్ళు డబ్బు పరంగా కాస్త ఉపశమనాన్ని పొందేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే వీళ్ళకి ఏంటి అంటే కనుక వృత్తి వ్యాపారాదులు మార్పులు చేర్పులు జరిగేటటువంటి అవకాశం కావచ్చు, లేదా వృత్తి వ్యాపారాలను పెంచుకునేటటువంటి డెవలప్మెంట్ చేసుకునేటటువంటి అవకాశాలు కావచ్చు, వీళ్ళు ఏర్పరచుకునేటటువంటి పరిస్థితులు ఈ మాసంలో ఏర్పడుతూ ఉంటాయి. అయితే వీళ్ళకు ఉన్నటువంటిది ఏంటి అంటే కనుక ఇన్ని రోజులు కలిసి ఉన్నటువంటి కుటుంబాలు ఏవైతే ఉంటాయో, అంటే ఉమ్మడి కుటుంబాలు ఏవైతే ఉంటాయో ఈ మాసంలో కాస్త విడిపోయేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. బికాజ్ ఏంటి అంటే ఫ్యామిలీ ఇబ్బందులు కావచ్చు, లేదు అంటే ఫ్యామిలీలో ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం కావచ్చు, వేరే వ్యాపారాలు పెట్టుకుందాము, వేరే రకమైనటువంటి విధానానికి అలవాటు పడిపోదాము, లేదు అని అంటే కనుక ఉమ్మడి కుటుంబాల్లో కలిసి రాకపోవడం, ఇలాంటివి జరిగేటటువంటి పరిస్థితులు వాళ్ళ జీవితంలో ఏర్పడతాయి. కాబట్టి తులారాశి వారు ఈ
ఈ మాసంలో విడిపోయేటటువంటి అవకాశాలు, కొత్త కాపురం కావచ్చు, కొత్త ఇల్లు మారడం కావచ్చు, జరిపేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరంగా అయితే బాగానే ఉంటుంది. దశమ స్థానంలో రవి సంచారం కాబట్టి దశమ స్థానంలో వీళ్ళకు అనువైనటువంటి విధంగానే ఉంటుంది. అంటే డబ్బులు ఎప్పటికప్పుడు వీళ్ళకు రొటేషన్ అవుతూ ఉంటాయి. ఈ రోజు నాకు అవసరం పడ్డాయంటే అవసరానికి డబ్బులు వస్తాయి, ఏదో ఒక రకంగానైతే వాళ్ళ జీవితం అయితే కొనసాగుతూ ఉంటుంది. రొటేషన్ అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. మరి ఈ మాసంలో రైతులకు ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? తులారాశి వారికి కనుక రైతులు కనుక చూసుకున్నట్టయితే రైతుల వ్యవహారం బాగానే ఉంటుంది. పంటలంట్లా బాగానే పండుతూ ఉంటాయి. అలాగే రైతులు కష్టపడేటటువంటి తత్వం కాబట్టి వాళ్ళకు తప్పకుండా ఈ మాసంలో ఎవరైతే పంటలు వేశారో, ఎవరైతే నాట్లు వేశారో తప్పకుండా వాళ్ళ ఇంటికి ధాన్యం అనేటటువంటిది వస్తుంది. దాని ద్వారా వాళ్ళు తప్పకుండా ధనాన్ని పోగేసేటటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది. రైతులకు సుభిక్షంగానే ఉంటుందమ్మా. మరి ఈ తులారాశి వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు? అసలు ముఖ్యంగా తులారాశి వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అని అంటే గనక వీళ్ళు చాలా పొదుపు చేసేటటువంటి వ్యక్తులు. అలాగే వీళ్ళు అవసరం అయితే తప్ప డబ్బుని బయటకు తీయలేనటువంటి వ్యక్తులు. దేన్నైనా నిక్కచ్చిగా చూసేటటువంటి వ్యక్తులు. అంటే మనం ఎలాగైతే ఉన్నామో ఆపోజిట్ వ్యక్తులు కూడా అదే రకమైనటువంటి విధంగా ఉండాలి అని ఆలోచించేటటువంటి స్వభావం కలిగినటువంటి వారు అని తెలుసుకోవచ్చు. అలాగే ఈ తులారాశి వారికి మెయిన్ ఏంటంటే గనక అవసరం వస్తే ఏదైనా చేస్తూ ఉంటారు. అనవసరమైనటువంటి విషయాల్లో అస్సలు కలగజేసుకున్నటువంటి వ్యక్తులు. అలాగే న్యాయము, నిక్కచ్చిగా ఉండేటటువంటి వ్యక్తులు తులారాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. అందుకే న్యాయదేవత చేతిలో ఎప్పుడూ ఒక తక్కెడ ఉంటుంది, త్రాసు. ఎందుకు అనంటే న్యాయపరమైనటువంటి వాటిలో వీళ్ళు చాలా నిక్కచ్చిగా ఉంటూ ఉంటారు. వీళ్ళకు ఫైనాన్స్ బిజినెస్ చాలా కలిసి వచ్చేటటువంటి బిజినెస్. అలాగే వీళ్ళకి ఏమిటి అంటే కనుక ఏదైనా మనము కలుగజేసుకున్నామంటే అందులో విజయం సాధించేంత వరకు వదిలిపెట్టినటువంటి వ్యక్తుల్లో తులారాశి వారు ఒకరు. తులారాశి వారికి మోస్ట్ ఆఫ్ ది ఎక్కువగా ప్రేమ పెళ్లిళ్ళు ఎక్కువగా జరిగేటటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాగే వీళ్ళకు ఈ మాసంలో గనక చూసుకుంటే అంత లాభదాయకంగానే ఉంటుంది, అంత శుభ ఫలితాలే ఉంటాయి. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? ఈ మాసంలో విద్యార్థులకు చాలా అనువైనటువంటి మాసంగానే చెప్పుకోవచ్చు. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు చదువు పట్ల కావచ్చు, లేదు శ్రద్ధ అంటే ఏకాగ్రత పెరిగేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువ శాతంలో కనిపిస్తున్నాయి. కాబట్టి విద్యార్థులకు ఇది చాలా అనువైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విద్యార్థులకు ఏంటంటే ఈ మాసంలో వీళ్ళు చదువు పట్ల శ్రద్ధ ఉండాలి. అలాగే వీళ్ళకు చదువు అంటే చాలా ఇష్టమైనటువంటిది ఏర్పడుతూ ఉండాలి. ఇంకోటి ఏంటి అంటే కనుక వీళ్లకు ఈ మాసంలో చదువు పట్ల ఏకాగ్రత పెరగడంతో పాటు పెద్దలంటే గౌరవ మర్యాదలు కూడా పెరిగేటటువంటి పరిస్థితులు వాళ్ళందరికీ కూడా ఏర్పడతాయి. మరి గురుగారు, ఎవరికైతే వివాహం జరిగి సంతానం కలగలేదు, సంతాన యోగం ఉందంటారా ఈ మాసంలో? తప్పకుండా. అంటే గతంలో వివాహం జరిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శ్రావణ మాసంలో శుభవార్త వినేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. తప్పకుండా వాళ్ళు భగవత్ అనుగ్రహం వల్ల ఈ మాసంలో శుభవార్తలతో పాటు సంతాన యోగ్యం కూడా కలిగేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి. మరి ఈ రాశిలో ఉన్న వారికి, తులారాశిలో ఎవరైతే రాజకీయ నాయకులు, సినీ రంగంలో ఉన్న వారికి కూడా ఎలా ఉంటుందంటారు? ముఖ్యంగా సినీ రంగంలో ఉన్నటువంటి వారికి కాస్త ఒడిదొడుకులు ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే శుక్రుడు వాళ్ళకి కాస్త అనుకూలంగా లేడు కాబట్టి సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, నాటక రంగం అంటే చలనచిత్ర రంగంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కాస్త ఒడిదొడుకులు ఏర్పడుతూ ఉంటాయి. అవకాశాలు తగ్గిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కనుక సినిమా రంగంలో ఉన్నటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే రాబోయేటటువంటి రోజుల్లో అవకాశాలు తగ్గిపోవడంతో పాటు డబ్బు కొరత కూడా ఎక్కువగా ఏర్పడేటటువంటి రంగంలో సినిమా రంగం ఒకటి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అవకాశాలు లేకపోవడం వల్ల, అలాగే వచ్చినటువంటి అవకాశాలు కొంతమంది చేజార్చుకోవడం వల్ల వాళ్ళకు డబ్బు కొరత కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఎవరైతే చలనచిత్ర రంగంలో ఉన్నటువంటి ఈ వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క పరిస్థితిని చక్కబెట్టుకునేటటువంటి వ్యవహారంలో ఉంటే కనుక అన్ని రకాలుగా బాగుంటుంది. మరి పెట్టుబడులు పెట్టే విషయానికి వస్తే ఏంటంటారు గురుగారు? ఈ మాసంలో పెట్టొచ్చు అంటారా? మాసం ఆగి తదుపరి మాసంలో చేసుకోవచ్చు? పెట్టుబడులు అనేటటువంటిది కనుక చూసుకుంటుంటే సూర్యబలం బాగుంది కాబట్టి తులారాశి వారికి పెట్టుబడులు అనేటటువంటి పెట్టుకోవచ్చు. అలాగే పెట్టుబడులతో పాటు ఏ రంగంలో పెట్టుబడి పెడితే బాగుంటుంది అనేటటువంటిది కూడా తప్పకుండా చూసుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా తులారాశి వారు ఏ రంగంలో పెట్టుబడి పెడితే బాగుంటుంది అనేటటువంటిది జాతక పరంగా విశ్లేషణ అనేటో చేయించుకోవాలి. దగ్గరలో ఉన్నటువంటి జ్యోతిష్కుని సంప్రదించి, ఇప్పుడు చాలా మంది ఉంటారు ప్రతి దాంట్లో దేంట్లో పడితే డబ్బు ఉంది కదా అని చెప్పేసి దేంట్లో పడితే దాంట్లో పెట్టుబడి పెట్టేస్తూ ఉంటారు. తర్వాత తీరా చూస్తే ఆ పెట్టుబడులకు కాక ఉల్టా లాసే ఉంటుంది తప్ప దానివల్ల ఒరిగింది ఏమీ ఉండదు. కాబట్టి ప్రతి మనిషి జీవితంలో గుర్తుపెట్టుకోండి, ఏ రంగంలో పెట్టుబడి పెట్టాలి, మనం ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది అనేటటువంటిది తప్పకుండా జాతక వ్యవహారంలో నిర్దేశించిన విధంగా పెట్టుబడి పెడితే గనక తప్పకుండా లాభాలు ఇవాళ కాకపోయినా రేపైనా లాభాలు వస్తాయి. అదే గనక మనం అర్హత లేనటువంటి వాడికి పెట్టుబడి పెడితే అది ఎప్పటికైనా కూడా అది నష్టమే తప్ప దానివల్ల లాభం ఏమీ రాదు. కనుక అది ఒక్కటి చూసుకొని కాస్త జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టుకుంటే బాగుంటుంది.
మరి గురుగారు ఈ మాసంలో తులారాశి వారికి ఒక హెచ్చరిక అంటే ఏం చెప్తారు? తులారాశి వారికి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ చూపిస్తూ ఉండాలి. అలాగే వాహన ప్రమాదాలు జరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ, లేదు అని అంటే కనుక బైకులు కానీ, కార్లు కానీ మీరు నడిపించేటటువంటి సమయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ మాసం తులారాశి వారికి వాహన ప్రమాదాలు, ఆకస్మిక ప్రమాదాలు ఎక్కువగా జరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఇది కాస్త జాగ్రత్తగా వ్యవహరించుకుంటే బాగుంటుంది. మరి గురుగారు ఈ మాసంలో వీరు ఏ దైవనామస్మరణ చేస్తే బాగుంటుంది అంటారు? తులారాశి వారు ముఖ్యంగా దైవనామస్మరణలో కనుక చూసుకున్నట్టయితే వీళ్ళు అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడము, అలాగే అమ్మవారిని ఉపాసించుకోవడం చాలా విశేషం. ఎందుకంటే తులారాశి వారికి అధిపతి శుక్రుడు అవుతాడు కాబట్టి ఎవరైతే శుక్రుడు అధిపతిగా ఉంటారో వాళ్ళు అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల వీళ్ళకి కాస్త ఉపశమనం కలుగుతుంది, అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. వీలైతే చండీ హోమం లాంటివి కావచ్చు, మంగళ చండీ తంత్ర ప్రయోగాలు కావచ్చు, లేదా రాజశ్యామల యాగం లాంటివి కావచ్చు చేసుకుంటే గనక చాలా అనువైనటువంటి విధంగా వీళ్ళకు జీవితంలో అన్ని కూడా ఏర్పడేటటువంటి అవకాశాలు, గ్రహ దోషాలు తొలగిపోయేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి. గురుగారు మొత్తం మీద ఆగస్టు మాసంలో తులారాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసంలో వీరి యొక్క గ్రహ గోచారం ఏంటంటారు? తప్పకుండా తెలియజేస్తున్నాము. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. వృశ్చిక రాశి వారికి 9వ స్థానంలో రవి సంచారం, 9వ స్థానంలోనే గురు సంచారం కూడా జరుగుతుంది. ఈ యొక్క సంచారం వల్ల వీళ్ళకు చాలా అదృష్టమైనటువంటి యోగం, అంటే గురు సంచారం అనేటటువంటిది చాలా లాభదాయకంగా ఉంది. రవి సంచారం అనేటటువంటిది ఈ మాసంలో కాస్త తగ్గుముఖంగా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా వీళ్ళ మీద భాగ్యంలో ఉంది కాబట్టి అనుకున్నటువంటి పనులు కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. డబ్బు పరంగా ఏ కొరత కూడా ఏర్పడదు. ముఖ్యంగా ఈ మాసంలో వీళ్ళు ఆస్తులు కొనుగోలు చేసుకోవడం కానీ, ప్రాపర్టీస్ కొనుక్కోవడం కానీ, ఇలాంటివి ఏదైనా శుభకార్యం చేసేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు కనిపిస్తూ ఉంటాయి. ఈ మాసంలో వీళ్ళకు కలిసి వచ్చేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో గురు యోగం అనేటటువంటి చాలా అద్భుతంగా ఉంది. రాబోయేటటువంటి రోజుల్లో వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా అన్ని రంగాల వారికి చాలా లాభదాయకమైనటువంటి విధంగా వృశ్చిక రాశి వారు ఉండబోతున్నారు. కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్ వ్యవహారాలు, చిక్కులు, చికాకులు ఇలాంటివి ఏవి ఉన్నా కూడా వాటన్నిటినీ కూడా సరిదిద్దుకునేటటువంటి అవకాశాలు ఈ మాసంలో వీళ్ళకు ఏర్పడతాయి. కాబట్టి ఎవరైతే వృశ్చిక రాశి వారు ఉన్నారో వాళ్ళు ఈ మాసము చాలా ఆనందంగా, అలాగే లగ్జరీగా జీవితాన్ని గడపడానికి చాలా అనువైనటువంటి మాసంగా ఈ మాసం చెప్పుకోవచ్చు. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం కూడా చాలా లాభదాయకంగానే ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, ఇన్ని రోజులు ఏదైనా సమస్యలు, చిక్కులు, చికాకులు ఉంటే వాటన్నిటిని కూడా పరిష్కరించుకోవడానికి చాలా అనువైనటువంటి మాసంగా కూడా చెప్పుకోవచ్చు. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, వాటన్నిటినీ కూడా దాటుకొని వెళితే జీవితం అనేటటువంటి సునాయాసంగా వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటన్నిటినీ కూడా పరిష్కరించుకోవడానికి ఈ మాసం చాలా అనువైనటువంటి మాసం. కనుక ఈ మాసంలో చిన్న చిన్న గొడవలు ఉంటే వాటిని పరిష్కరించుకునేటటువంటి ప్రయత్నం చేసి కలిసి ఉండేటటువంటి ప్రయత్నం చేస్తే కనుక ఈ మాసంలో విడిపోయిన వాళ్ళు కలిస్తే కనుక మళ్ళీ జీవితంలో విడిపోయేటటువంటి అవకాశాలు ఉండవు. పెట్టుబడులు పెట్టొచ్చు అంటారా మరి ఈ మాసంలో? తప్పకుండా. ఎవరైతే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఉంటారో 9వ స్థానంలో గురు సంచారం బాగుంది కాబట్టి తప్పకుండా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మంచి మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. పెట్టుబడులు పెట్టుకోవచ్చు. స్టాక్ మార్కెట్ కావచ్చు, లేదా రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, లేదా కొత్త వస్తువులు కొనుగోలు చేసుకోవడం కావచ్చు, లేదా ఏదైనా బిజినెస్ పెట్టాలి అని అనుకుంటే కనుక ఈ మాసం చాలా అనువైనటువంటి మాసం, అదృష్ట మాసంగా అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఎవరైతే కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకునే వారికి, ఈ వృశ్చిక రాశి వారికి ఏ రంగంలో కలిసి వస్తుందంటారు? ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి రియల్ ఎస్టేట్ రంగం కలిసి వస్తుంది, అలాగే ఫైనాన్స్ రంగం కలిసి వస్తుంది, అలాగే వీళ్ళకు డైరీ ఫారం కలిసి వస్తుంది, అలాగే వీళ్ళకు ముఖ్యంగా ఈ యొక్క కాస్మెటిక్ బిజినెస్ ఉంటాయి కదా, ఆ కాస్మెటిక్ బ్యూటిషియన్స్ కానీ అవన్నీ కూడా కలిసి వచ్చేటటువంటి విధంగా వృశ్చిక రాశి వారికి బాగుంటుంది. అలాగే భూముల మీద పెట్టుబడులు పెట్టడం కావచ్చు, లేదా ఈ యొక్క అమ్మకాలు కొనుగోలు చేసుకునేటటువంటి భూమి మీద పెట్టేటటువంటి ఏదైనా కూడా వీళ్ళకు తప్పకుండా కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మరి గురువు గారు ఈ మాసంలో వీరు దేని పట్ల జాగ్రత్తగా ఉండాలంటారు? ఒక హెచ్చరికలాగా చెప్పాలంటే
ముఖ్యంగా వృశ్చిక రాశి వారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని అంటే కనుక కుటుంబ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఆర్థిక పరంగా ఈ యొక్క మాసంలో వీళ్ళని మోసగించేటటువంటి వాళ్ళు కావచ్చు, మోసం చేసే వాళ్ళు కావచ్చు, చుట్టుపక్కలనే సంచరిస్తూ ఉంటారు. అలాంటి వారితో వీళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ లేదా గణపతి యొక్క ఆరాధన కానీ తప్పకుండా చేసుకుంటే గనక వీళ్ళకు శుభం లాభం కలుగుతుంది. ఆర్థిక పరంగా ఆరోగ్య పరంగా కూడా ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరంగానైతే బాగానే ఉంటుంది. కాకపోతే చూసుకుంటూ వ్యవహారం చేసుకోవాలి. గుడ్డిగా ఎవరిని పడితే వాళ్ళని నమ్ముకుంటూ ఉండి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో వాళ్ళే డెసిషన్, ఎవరైతే వృశ్చిక రాశి వారు ఉన్నారో వాళ్ళే డెసిషన్ తీసుకుంటే ఓన్గా ఉన్నటువంటి వాళ్ళు డెసిషన్ తీసుకుంటే అన్ని రకాలుగా బాగుండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక ఆరోగ్య పరంగా అనుకుంటే కనుక కాస్త అంటే వయసు పరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. లేదు మనము చిన్న వయసుకే మనకు అధికంగా వయసు లేదు, ఏదైనా ఇబ్బందులు వస్తున్నాయి అని అంటే గనక ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకొని డాక్టర్ సలహాలు సూచనలు తీసుకుంటే బాగుంటుంది. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? విద్యార్థులకు గనక చూసుకున్నట్టయితే చక్కని భవిష్యత్ ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అంటే చదువుకున్నటువంటి విద్యార్థులు ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో తప్పకుండా ఉద్యోగ అవకాశం ఈ మాసంలో వచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. అలాగే ఉద్యోగ అవకాశాలతో పాటు వీళ్ళకు ఆకస్మిక ధనలాభం కూడా వచ్చేటటువంటి అవకాశం కూడా వీళ్ళ జాతకంలో ఏర్పడబోతుంది. మరి గురుగారు ఎవరికైతే వివాహం జరగలేదు, వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ఈ మాసంలో వివాహ యోగం ఉందంటారా? తప్పకుండా ఎవరైతే వృశ్చిక రాశి వారు ఉన్నారో వాళ్ళకు వివాహ యోగం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. తప్పకుండా ఈ మాసంలో వివాహం కుదిరేటటువంటి అవకాశం, కనీసం పెళ్లి చూపులకైనా వెళ్ళేటటువంటి పరిస్థితులు లేదా ఎంగేజ్మెంట్ వరకైనా వెళ్ళేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి. వీలైతే యోగం బాగుండి వాళ్ళ జాతక రీత్యా గనక వివాహ యోగం బాగుంటే కనుక తప్పకుండా శ్రావణ మాసంలోనే వివాహం జరిగిపోయేటటువంటి అవకాశాలు కూడా తప్పకుండా వృశ్చిక రాశి వారికి ఏర్పడతాయి. మరి ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది? ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ఈ మాసం చాలా అనువైనటువంటి మాసంగా ఏర్పడబోతుంది. అలాగే ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు, ట్రాన్స్ఫర్స్ జరిగేటటువంటి అవకాశాలు, ఇంక్రిమెంట్స్ పెరిగేటటువంటి అవకాశాలు కూడా ఈ యొక్క ఉద్యోగస్తులకు ఉండేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వాళ్లకు ట్రాన్స్ఫర్ జరగడం కానీ, ప్రమోషన్స్ వచ్చేటటువంటి అవకాశాలు కానీ, లేదా వాళ్ళు అర్జీ పెట్టుకుంటే వాళ్లకు తప్పకుండా ఏదైనా లాభదాయకమైనటువంటి అవకాశాలు ఈ మాసంలో వీళ్ళకి తప్పకుండా ఏర్పడతాయి. మరి సంతాన యోగం ఉందంటారా? ముఖ్యంగా ఎవరైతే నూతనంగా వివాహం చేసుకున్నటువంటి వాళ్ళు లేదా సంతానం కోసం చాలా మంది బాధపడుతున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారు ఈ మాసంలో తప్పకుండా శుభవార్త వినేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఎవరికైతే సంతాన భాగ్యం కలగట్లేదో, సంతానం చాలా ఆలస్యం అవుతుందో అలాంటి వారు ఎవరైతే ఉన్నారో రావి చెట్టు ఉంటుంది కదా, రావి చెట్టుకి ప్రతి శనివారం రోజున 9 ప్రదక్షిణలు చేసి రావి చెట్టు మొదట్లో రవ్వ చక్కెర ఈ రెండూ కూడా రావి చెట్టు మొదట్లో వేసేసారండి. ఆ యొక్క పుణ్య ఫలితం వల్ల ఎవరికైతే సంతాన భాగ్యం కలగలేదో వాళ్ళకు సంతానం కలిగేటటువంటి అవకాశం, నార్మల్ సంతానం కలిగేటటువంటి అవకాశం కూడా ఏర్పడబోతుంది. ఈ మధ్య కాలంలో సంతానం అంటే 49 కానీ ఈ యొక్క కృత్రిమ సంతానం కానీ పెరిగిపోతూ ఉన్నాయి. అలాంటి వారి దానివల్ల ఏమవుతుంది అని అంటే గనక ఈ కృత్రిమ సంతానం వల్ల పుట్టబోయే బిడ్డ కావచ్చు లేదా తల్లి ఆరోగ్యం కావచ్చు చాలా మట్టుకు క్షీణించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అలాంటి కాకుండా కాలక్రమంలో కృత్రిమమైనటువంటిది కాకుండా ఏదైతే నార్మల్ సంతానం ఉందో, నార్మల్గా ప్రకృతి పరంగా వచ్చేట సంతానం ఏదైతే అది కావాలి అని అనుకుంటే కనుక నేను చెప్పినటువంటి విధంగా ఈ రావి చెట్టుకి ప్రదక్షిణ చేయండి. రావి చెట్టు మొదట్లో రవ్వ చక్కెర వేయండి. దాని ద్వారా తప్పకుండా మంచి సత్సంతానం కలిగేటటువంటి అవకాశం, వంశ అభివృద్ధి పెరిగేటటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది. మరి ఈ మాసంలో వీరికి ప్రథమార్థం బాగుంటుందంటారా, ద్వితీయార్థం? వీళ్ళకు ఈ మాసంలో ద్వితీయార్థం అనేటటువంటి చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రథమార్థంలో చిన్న చిన్న ఒడిదొడుకులు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని సాల్వ్ చేసుకోవడానికి ఈ ద్వితీయార్థం అనేటటువంటి వీళ్ళకు ఉపయోగపడుతుంది. కాబట్టి వీళ్ళకు అన్ని రకాలుగా ద్వితీయార్థం బాగుందమ్మా. రైతులకు ఎలా ఉంటుందంటారు గురు? రైతులకు కూడా బాగానే ఉంటుందమ్మా. పెద్ద చెప్పుకోదగ్గటువంటి విషయాలు అయితే ఏం లేవు. కాకపోతే ఈ మాసంలో ఎవరైతే వృశ్చిక రాశి వారు ఉన్నారో ఈ మాసంలో చేసేటటువంటి ఎవరైతే రైతులకు సంబంధించిన వ్యవహారాలు ఉంటాయో, పంటలు కావచ్చు, నాట్లు వేసేటటువంటి సమయం కావచ్చు, అప్పులు తీసుకునేటటువంటి సమయం కావచ్చు, ఇది చాలా కాస్త ఆలోచించవలసినటువంటి సమయం. అది వృశ్చిక రాశి వారికి. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి భాగ్యంలో గురువు ఉన్నప్పటికీ కూడా వీళ్ళకు ఈ మాసం సూర్యుడు కొంచెం అనుకూలంగా లేడు కాబట్టి కాస్త జాగ్రత్త వ్యవహరించుకుంటే సరిపోతుంది. పెద్దవాళ్ళ సలహాలు సూచనలు పాటించండి. ఎవరైతే రైతులు ఉన్నారో తప్పకుండా వాళ్లకు తెలియకపోతే ఎవరైనా అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసుకోండి. గురుగారు, మొత్తం మీద ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసేందుకు ధన్యవాదాలు.
అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఆగస్టు మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసం వీరి గ్రహ గోచారం ఏంటంటారు? తప్పకుండా తెలియజేస్తాము. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్సై 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 నమో. ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి ఈ మాసంలో అష్టమ స్థానంలో గురు సంచారం, అష్టమ స్థానంలో రవి సంచారం అనేటటువంటిది నడుస్తుంది. కాబట్టి అష్టమ స్థానం అనేటటువంటిది కాస్త ఇబ్బందులు కలిగేటటువంటి స్థానం. కాబట్టి వీళ్లకు ఇంకోటి ఏంటి, ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని కూడా నడుస్తుంది. కాబట్టి ధనుస్సు రాశి వారికి ఈ మాసం కాస్త గడ్డు కాలము అని చెప్పుకోవచ్చు. గడ్డు కాలము అంటే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, శారీరక పరమైనటువంటి ఇబ్బందులు, మానసిక రుగ్మతలు, అయిన వాళ్లతో శత్రుత్వం ఏర్పడము, అలాగే కుటుంబంలో సౌఖ్యం లేకపోవడము, ఎప్పుడు ఏదో ఒక ఇబ్బందితో బాధపడడం, అంటే ఒక ఇబ్బంది సాల్వ్ అయిపోయిందంటే వెంటనే ఇంకో ఇబ్బంది వచ్చి నెత్తి మీద పడడం, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అంశాలు ఈ యొక్క ధనుస్సు రాశి వారికి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ధనుస్సు రాశి వారు ఈ మాసంలో చాలా జాగ్రత్తగా ఉంటే అన్ని రకాలుగా బాగుంటుంది. పెట్టుబడులు పెట్టచ్చు అంటారా? మరి ఇప్పుడు వీళ్లకు కలిసి వచ్చేటటువంటి యోగమే లేదు అనుకున్నప్పుడు ఉన్నదాన్నే నడిపించుకోవాలి తప్ప కొత్త పెట్టుబడులు పెట్టడం కానీ, కొత్త వ్యాపారాలు పెట్టడం కానీ, లేదా నమ్మి డబ్బులు ఇవ్వడం కానీ ఇలాంటివి అస్సలు పెట్టుకోకూడదు ఈ మాసంలో కనుక ఈ మాసంలో అలాంటివి ఏమి పెట్టుకోకుండా ఉంటే చాలా మంచిది. రైతులకు ఎలా ఉంటుందంటారు? రైతులకు మాత్రం చాలా అనువైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది చాలా అనువైనటువంటి సమయము, అలాగే పంటలు వేసేటటువంటి సమయం కాబట్టి రైతులకు బాగానే ఉంటుంది. దిగుబడి కూడా బాగానే వచ్చేటటువంటి అవకాశం మాత్రం చాలా చక్కగా ఉంటుంది. మరి వీరికి ప్రథమార్థం బాగుంటుందంటారా? అమావాస్య తర్వాత ద్వితీయార్థం బాగుంటుంది? వీళ్ళకు ఈ మాసంలో ఓవరాల్ గా చూసుకుంటే ఒక 10 to 15 days, అంటే లేదు అది కూడా లేదంటే కనీసం ఒక 5 days మాత్రమే వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. కానీ మిగతా 25 days ఈ మాసంలో ఈ 30 రోజులు కాబట్టి కనీసం 25 days వీళ్ళు కష్టపడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఏదో ఒక 5 రోజులు వీళ్ళ అదృష్టం బాగుంటే కనుక ఏదో ఒక 5 రోజులు వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి తప్ప అంతకు మించి వీళ్ళకి ఈ మాసం ప్రథమార్థం బాగాలేదు, ద్వితీయార్థం కూడా అనుకూలంగా లేదు. కాబట్టి కష్టపడేటటువంటి తత్వాలే ఈ మాసంలో ఎక్కువగా ఉంటుంది. మరి ధనుసు రాశి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు? ముఖ్యంగా ధనుసు రాశి వారు ఎలా ఉంటారు అంటే కనుక న్యాయపరమైనటువంటి వ్యక్తులుగా ఉంటూ ఉంటారు. చదువు పట్ల చాలా శ్రద్ధ ఉంటుంది. వీళ్ళు పుస్తకాల పురుగులు అని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళకి ఏంటి అంటే కనుక ఉద్యోగం చేయాలి, మంచి ప్రయోజకం కావాలి, మంచి లగ్జరీ లైఫ్ అనుభవించాలి అనేటువంటి కోరికలు విపరీతంగా ఉంటుంటాయి. కానీ అర్ధాష్టమ శని ప్రభావం వల్ల, ఇక్కడ ఏలినాటి శని కంటే అర్ధాష్టమ శని చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగిస్తుంటుంది వ్యక్తులకు. కాబట్టి అలాంటి వారికి ఈ మాసం చాలా కష్టతరమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. ఎవరికైతే అర్ధాష్టమ శని, ఏలినాటి శని ఉందో వాళ్ళకు కరంగలి మాల ఇస్తాను. ఆ కరంగలి మాల వేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే కరంగలి మాల శని యొక్క తీవ్రతను తగ్గించేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఎందుకంటే శనికి ఇష్టమైనటువంటి వృక్షం నుండి అది తయారు చేయబడుతుంది కాబట్టి, అది ఆ శమి వృక్షం నుంచి తయారు చేయబడుతుంది కాబట్టి దాని యొక్క వృక్షానికి సంబంధించినటువంటి మాల వేసుకోవడం వల్ల వీళ్ళకు కాస్త ఉపశమనము, అంటే ధనుస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాస్త ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీది గనక ధనుస్సు రాశి అయి ఉంటే తప్పకుండా కరంగలి మాల వేసుకోండి. ఆడవాళ్ళైతే 6 mm వేసుకోండి, మగవాళ్ళైతే 8 mm వేసుకుంటే సరిపోతుందమ్మా. గురుగారు, ముఖ్యంగా ధనుసు రాశి వారు ఈ మాసంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఒక హెచ్చరికగా చెప్పాలంటే ఈ మాసంలో ముఖ్యంగా పెట్టుబడుల జోలికి అస్సలు వెళ్ళకండి. ఆర్థిక పరంగా చాలా జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఎవరికి పడితే వాళ్ళకు విచ్చలవిడిగా డబ్బులు అనేటటువంటివి ఇవ్వకండి. ఎందుకంటే ఏదో ఆశపడి మీరు ఇచ్చారనుకోండి అసలుకే మోసం వస్తుంది, మొత్తానికే రాకుండా అయిపోతుంది. కాబట్టి మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, డబ్బు పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీరు హెల్త్ కాన్సన్ట్రేషన్ చూసుకోవాలి. అలాగే ఎవరికి పడితే వాళ్ళని అస్సలు నమ్మకుండా ఉండి మీ కాళ్ళ మీద మీరు మీ దగ్గర ఉన్నాయంటే దాచుకునే ప్రయత్నం చేయండి తప్ప మీరు ఎవరికి పడితే వాళ్ళని నమ్మి మోసపోయేటటువంటి ప్రయత్నం చేసుకోకండి. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? ముఖ్యంగా విద్యార్థులకు గనక చూసుకున్నట్టయితే ఈ మాసం కూడా కాస్త గడ్డు కాలమే అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క రంగంలో ఉన్నటువంటి వృత్తి, వ్యాపారం, విద్య, వైద్యము ఎవరైతే ఉన్నారో ఈ రంగాలన్నింటిలో కూడా
వాళ్ళు చాలా సఫర్ అవుతారు. అంటే లేనిపోని టెన్షన్స్ వచ్చి పడడము, ఎదుటి వారి యొక్క ప్రెజర్ మన నెత్తి మీద వేసుకోవడము, అనవసరమైనటువంటి విషయాల్లో కలగజేసుకోవడము, అంటే వీళ్ళకి ఏంటి అని అంటే కనుక హ్యాపీగా ఉండేటటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే టెన్షన్స్, మానసిక ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతుంది, అలాగే వర్క్ ప్రెషర్ పెరిగిపోతూ ఉంటుంది, ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు పెరిగిపోతూ ఉంటాయి. ఇలా అనేక రకములైనటువంటి ఇబ్బందులు వీళ్ళ జాతకంలో ఏర్పడేటటువంటి అవకాశాలు ఈ మాసంలో ఏర్పడతాయి. కాబట్టి ఈ మాసం చాలా క్రూషియల్. కాబట్టి ఈ మాసంలో చాలా జాగ్రత్తగా ఉంటే గనక అన్ని రకాలుగా బాగుండేటటువంటి అవకాశాలు ఉంటాయి. మరి గురుగారు, ఎవరికైతే వివాహం జరగలేదో, వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వివాహ యోగం ఉందంటారా వారికి? వివాహ యోగాలు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి విఫలమవుతూ ఉంటాయి. బికాజ్ ఏంటి అంటే కనుక వాళ్ళకు గురువు యొక్క అనుగ్రహం లేదు, రవి యొక్క అనుగ్రహం కూడా లేదు. ఇటు ముఖ్యంగా ఇక్కడ ఏమవుతుందంటే మగపిల్ల వాళ్ళకేమో సూర్యబలాన్ని ఆధారంగా చేసుకొని వివాహ పొందన చూస్తూ ఉంటారు. అలాగే ఆడవాళ్లకు గురుబలం ఉందా లేదా అనేటటువంటి చూసుకుంటారు. ఇక్కడ చూసుకుంటే కనుక అష్టమ స్థానంలో గురు సంచారం, అలాగే రవి యొక్క అనుగ్రహం కూడా వీళ్ళకి లేకపోవడం అనేటటువంటిది ఆధారంగా చేసుకుంటే అంటే ఈ మాసంలో అయితే వివాహ ప్రయత్నాలు అయితే చాలా కష్టకాలంగా గడిచేటట్టు. అంటే ఈ మాసంలో ప్రయత్నం చేస్తే కనీసం సెప్టెంబరు, అక్టోబర్ మాసంలోనైనా కుదిరేటటువంటి అవకాశం. ప్రయత్నాలు చేసుకోండి, దాంట్లో ఇబ్బంది ఏం లేదు, ప్రయత్నపూర్వకంగా చేసుకుంటే బాగుంటుంది. కాకపోతే ఆగస్టులో కుదిరేది సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ మాసంలో, అంటే ఇప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తే అప్పటి వరకు ఏదో ఒకటి జరిగేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. మరి సంతాన యోగం ఉందంటారా? సంతాన యోగం కూడా కాస్త కష్టతరము అని చెప్పుకోవచ్చు. అంటే ఈ మాసంలో కాకుండా మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో కనుక గురు యొక్క అనుగ్రహం లేదు కాబట్టి ఈ మాసమే కాదు, ఈ సంవత్సరం కూడా కొంచెం కష్టతరమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గురువు యొక్క స్థానం సంతాన కారకుడు కూడా జాతకంలో గురువు అవుతాడు. కాబట్టి అష్టమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి అంటే ఏమవుతుందంటే ఒకవేళ వచ్చినా గర్భం నిలవకపోవడం కావచ్చు, మిస్క్యారీ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువ శాతంలో ఉంటూ ఉంటాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా వ్యవహరించుకుంటే కనుక చెప్పలేం. సంతానం అంటే దైవానుగ్రహం కాబట్టి ఆ దైవానుగ్రహం వల్ల కలిగేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. అది దైవ ఇష్ట అనేటటువంటిది మాత్రం చెప్పొచ్చు. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? ముఖ్యంగా కుటుంబం పట్ల గనక చూసుకున్నట్టయితే ఈ మాసంలో కుటుంబం పట్ల కాస్త అశ్రద్ధ పెరిగేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. బయట వాళ్ళతో సఖ్యత ఎక్కువగా పెరిగేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇంటికంటే బయటే ఎక్కువగా తిరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. పరస్త్రీ వ్యామోహం కావచ్చు, పరాయి వాళ్ళ యొక్క వ్యామోహంలో పడి ఇంటి వద్ద శ్రద్ధ మర్చిపోవడం కావచ్చు, ఇలాంటివి ఎక్కువగా జరుగుతాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి. ఎందుకు అనంటే కనుక బికాజ్ అష్టమ స్థానంలో అనేటటువంటిది సంచారము ఈ ధనుసు రాశి వారికి కాస్త ఈ యొక్క దాన్ని ఏమంటే కమర్షియల్ కావచ్చు, లేదు అంటే చెడు వాతావరణం వల్ల కావచ్చు, లేదా చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యవహారం వల్ల కావచ్చు, వీళ్ళు ఎక్కువగా చెడు వైపు ఎక్కువగా మక్కువ చూపిస్తూ ఉంటారు. తద్వారా వీళ్లకు సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. ఈ రాజకీయ రంగంలో వారికి, ఈ సినీ కళాకారులకు కూడా ఎలా ఉంటుందంటారు? మరి ముఖ్యంగా రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ మాసంలో నీలాప నిందలు రావడము, రాజకీయ పదవులు కోల్పోవడము, లేదు అని అంటే గనక చిక్కులు చికాకుల్లో ఇబ్బందులు పడడము, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. న్యాయపరంగా సమస్యలు చిక్కుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పోలీస్ స్టేషన్ల చుట్టూ అధికంగా తిరిగేటటువంటి పరిస్థితులు వీళ్ళ జాతకంలో ఏర్పడుతూ ఉంటాయి. మరి గురుగారు, ఈ మాసం అంతా గట్టెక్కాలంటే వీరు ఏ దైవనామస్మరణ చేస్తే బాగుంటుందంటారు? ముఖ్యంగా ధనస్సు రాశి వారు ఏదైనా దైవనామస్మరణ చేసుకోవాలి అని అనుకుంటే కనుక విష్ణుమూర్తి యొక్క ఆరాధన కానీ, లేదు అనంటే శివారాధన కానీ, ఈ రెండిట్లో మీకు ఏది తోచితే అది ఆరాధన చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ముఖ్యంగా శివుడికి సంబంధించినటువంటి సహస్రనామ స్తోత్రం కావచ్చు, లేదు రుద్రాభిషేకం కావచ్చు, లేదా లింగాష్టక స్తోత్రం కావచ్చు, ఇవి చదువుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే ఎవరైతే ఈ యొక్క ధనుసు రాశి వారు ఉన్నారో వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకొని దైవనామస్మరణలో ఎక్కువగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి విషయాలు అస్సలు కలగజేసుకోకండి. మీ పని ఏంటి, మీరేంటి, మీ ఇల్లేంటి అనేటటువంటిది మాత్రమే చూసుకోండి తప్ప అనవసరమైన విషయాలు కలగజేసుకోకుండా ఉంటే కొన్ని రకాలుగా బాగుంటుంది. గురుగారు, మొత్తం మీద ఆగస్టు మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఆగస్టు మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా వీరి యొక్క గ్రహ గోచారం ఏంటంటారు ఈ మాసంలో? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత.
మకర రాశి వారికి సప్తమ స్థానంలో గురు సంచారం నడుస్తుంది. అలాగే సప్తమ స్థానంలో రవి సంచారం కూడా వీళ్ళకి నడుస్తుంది. కాబట్టి సప్తమ భావం గురు సంచారానికి యోగదాయకమైనటువంటి స్థానము, అలాగే రవి సంచారానికి కాస్త ఇబ్బందికరమైనటువంటి స్థానం. కాబట్టి ఈ మాసంలో వీళ్లకు ఎవరైతే మకర రాశి ఉన్నారో గురువు యొక్క అనుగ్రహం చాలా అద్భుతంగా ఉంది. దాని ద్వారా ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు చేసుకోవచ్చు. అలాగే డబ్బు సంపాదించడానికి చాలా అనువైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. కొత్త వృత్తి వ్యాపారాదులు పెట్టుకోవడానికి, అలాగే వీళ్ళు ఏదైనా పెట్టుబడులు పెట్టడానికి చాలా అనువైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. కాబట్టి మకర రాశి వారికి గురువు యొక్క అనుగ్రహం బాగున్నప్పటికీ రవి యొక్క అనుగ్రహం బాగా లేదు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఎందుకంటే మాస ఫలితాలలో దేనిని ఆధారంగా చేసుకొని మనం మాస ఫలితాలు చెప్తామంటే సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి మనం మాస ఫలితాలు చెప్పుకుంటాం. ఎందుకంటే సూర్యుడు ప్రతి నెల మార్పు చెందుతూ ఉంటాడు. ఈ జాతకంలో ఏ ఒక్క గ్రహం మార్పు చెందినా కూడా దాని యొక్క ప్రభావం ద్వాదశ రాతుల మీద అన్నిటి మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే మాస ఫలితాలు అనేటటువంటివి ఏదో ఒక ఆధారంగా చేసుకుని చెప్పేటటువంటిది కాదు. ప్లానటరీ పొజిషన్లో ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క అంటే సూర్యుడు అనేవాడు నెల రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు. అలాగే చంద్రుడు అనేటటువంటి వాడు 2.5 రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు. ఇలా గ్రహగతులు అనేటటువంటి గురువు సంవత్సరానికి ఒకసారి మార్పు చెందుతుంటాడు. అంటే ఏ ఒక్క గ్రహం మార్పు చెందినా ద్వాదశ రాశులు మొత్తం మార్పు చెందుతూ ఉంటాయి. అంటే మనిషి జీవితంలో కూడా ప్రతి నెలకు మార్పులు ఎందుకు జరుగుతాయి అంటే సూర్యుడి యొక్క గమనం వల్ల ప్రతి మనిషి జీవితంలో మార్పులు జరుగుతాయి. అందుకే ఈ మాసంలో రవి యొక్క అనుగ్రహం లేకపోయినట్టయితే కనుక ఏమవుతుంది అని అంటే కనుక సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఏవైతే మనకు బెనిఫిట్స్ ఉంటాయో అవి రాకుండా ఉంటాయి. ముఖ్యంగా హెల్త్ బెనిఫిట్స్ అవి ఉండవు. ముఖ్యంగా హెల్త్ కండిషన్ బాగుండదు ఎవరికి, మకర రాశి వారికి. అలాగే హాస్పిటల్ చుట్టూ ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. లేనిపోని రుగ్మతలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అనవసరమైనటువంటి దెబ్బలు తాకించుకోవడం, లేదా యాక్సిడెంట్ జరగడం, రోడ్డు ప్రమాదాలు జరగడం, ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాగే మానసిక సంఘర్షణ ఎక్కువగా అనుభవిస్తూ ఉంటారు. అలాగే ఏ పని చేసినా కూడా అందులో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కాకపోతే గురువు యొక్క అనుగ్రహం వల్ల డబ్బు కొరత అయితే ఉండదు. డబ్బు కొరత లేకపోయినప్పటికీ కూడా కొన్ని సెల్ఫ్గా కొన్ని చేసుకున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, లేదా అంటే ప్రకృతి పరంగా వచ్చేటటువంటి కొన్ని ఇబ్బందులు కావచ్చు, అలాంటివి ఎదుర్కొనేటటువంటి సమస్యలు మకర రాశి వారికి ఏర్పడతాయి. కాబట్టి మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది. మరి రైతులకు ఎలా ఉంటుందంటారు గురువు గారు? ముఖ్యంగా రైతుల గురించి కనుక చూసుకున్నట్టయితే ఈ మాసము రైతులకు చాలా కలిసి వచ్చేటటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. మంచి పెట్టుబడి అలాగే మంచి దిగుబడి కూడా వచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే ఈ మకర రాశి వారు ఉన్నారో వాళ్ళకు పంటల పరంగా కావచ్చు, రైతుల పరంగా కావచ్చు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మరి మకర రాశి వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటారు? మకర రాశి వారికి స్వభావం ఎలా ఉంటుంది అని అంటే కనుక వీళ్ళకు గర్వం అధికంగా ఉంటుంది. ఎవరి మాట వినకపోవడము, అలాగే ఎవరైనా ఏదైనా చెప్పినే వింటారు కానీ అది కొన్నిసార్లు వాళ్ళకు ఉపయోగం అయితే కనుక దాన్ని వినియోగించుకుంటారు. అలాగే కనుక వాళ్ళకి ఏదైనా వ్యతిరేకత ఉంది అంటే అసలు దాని గురించి పట్టించుకోరు. ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారు. ఎదుటివారు ఏమనుకున్నా వీళ్ళకు అస్సలు ఫరక్ పడదు. కాబట్టి వీళ్ళకి ఏంటి అని అంటే కనుక ముఖ్యంగా వీళ్ళు కోపతారు మనుషులు ఎక్కువగా ఉంటూ ఉంటారు. చెప్పిన మాట వినకపోవడం, మొండితనము అని అంటుంటారు. వీళ్ళు పట్టిన గుందులకి 3 కాళ్ళు అంటారు. అంటే వాళ్ళు ఏదైతే నమ్ముతారో అదే నమ్ముతారు తప్ప ఎదుటివాడు ఏది చెప్పినా విశ్వసించకపోవడము, అలాగే అయిన వాళ్ళ మాట పట్టించుకోకపోవడము. వీళ్ళ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే నేను చేసిందే న్యాయము, నేను చేసిందే ధర్మము అనేటటువంటి ఆలోచనలో ఎక్కువగా ఉంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళ యొక్క స్వభావం ఏంటి అంటే ఎదుటి వారు ఏదైనా అయిపోయింది మనం బాగుంటే చాలు అనుకునేటటువంటి స్వభావం కలిగినటువంటి వారు మకర రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. మరి గురుగారు ఈ మాసం మొత్తంలో చూసుకుంటే ప్రథమార్థం బాగుంటుందంటారా, ద్వితీయార్థం అమావాస్య తర్వాత బాగుంటుంది? ముఖ్యంగా ప్రథమార్థమే చాలా అనుకూలంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ద్వితీయార్థంలో కూడా అంత పెద్ద చెప్పుకోదగ్గటువంటి నెగిటివ్స్ అయితే ఏముండవు. కాకపోతే ప్రథమార్థంలో వీళ్ళకి కాస్త బాగుండేది. అంటే గురువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ద్వితీయార్థంలో వీళ్ళకి కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడదు. మరి గురుగారు ఈ మాసంలో మకర రాశి వారికి ఒక హెచ్చరిక అంటే ఏం చెప్తారండి? ముఖ్యంగా వీళ్ళు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీళ్ళకి ఏంటి అంటే పెట్టుబడుల విషయంలో పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటూ ఉండాలి. లేదు అని అంటే కనుక వీలైనంత వరకు డబ్బులు దాచుకునే ప్రయత్నం చేసుకోవాలి. ఏదైతే వృత్తి వ్యాపారాదుల్లో కొనసాగుతున్నారో లేదా ఉద్యోగాల్లో కొనసాగుతున్నారో అవి యథావిధిగా నడిపించుకునే ప్రయత్నం చేయాలి. కానీ సాహసాలు ఎక్కువగా చేయకుండా ఉంటే అన్ని రకాలుగా బాగుంటుంది. అది డబ్బు విషయంలో కావచ్చు, ప్రయాణ విషయాల్లో కావచ్చు, ఇతర ఏ రంగంలోనైనా సరే కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి.
మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసం? విద్యార్థులకు ఈ మాసం చాలా కలిసి వచ్చేటటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. చదువుకున్నటువంటి విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఏర్పడుతూ ఉంటుంది. చదువు పట్ల ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. అలాగే ఎవరైతే చదువుకొని ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఉన్నారో తప్పకుండా ఈ మాసంలో ఉద్యోగం అయితే వచ్చేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి. లేదు ఉద్యోగం చేయట్లేదు అని అనుకుంటే కనుక స్థిరపడడానికి కనీసం ఏదైనా బిజినెస్ అయినా పెట్టుకునేటటువంటి అవకాశాలు ఈ శ్రావణ మాసం ఆగస్టులో ఏర్పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి వివాహ యోగం ఉందంటారా? ఎవరికైతే వివాహం జరగలేదు? ముఖ్యంగా వివాహ యోగం అనేది మకర రాశి వారికి సప్తమ స్థానంలో గురు సంచారం కాబట్టి తప్పకుండా వివాహ యోగం అయితే కుదిరేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రేమించి పెళ్లి చేసుకునేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇష్టపడి చేసుకుందాము అంటే చిన్ననాటి నుండి వీళ్ళకి ఏంటి అంటే కనుక పెద్దలు కుదిరించేటటువంటి వివాహం కంటే నేను ఇష్టపడి చేసుకుందాము అనేటటువంటి ఆలోచనలు మనసులో ఎక్కువగా ఉంటాయి. అంటే వాళ్ళ స్వభావం అలా ఉంటుంది కాబట్టి ప్రేమ పెళ్లిళ్ళు ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం అయితే తప్పకుండా కనిపిస్తుందమ్మా. మరి సంతాన యోగం ఉందంటారు? తప్పకుండా వీళ్ళకి సంతాన యోగం అనేటటువంటిది అయితే ఉంటుంది. కాకపోతే అది కాస్త ఆలస్యం అవుతుంది. లేకపోతే గనక సంతానం మిస్క్యారీ అయ్యేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఏర్పడతాయి. కాబట్టి ఎవరైతే సంతానం కోసం ఇబ్బందులు పడుతున్నారో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. వీలైనంత వరకు సంతాన భాగ్యం కలిగింది అని అంటే కనుక లేదా సంతాన భాగ్యం కలగాలి అని అనుకుంటే కనుక నేను మొదట్లో చెప్పినటువంటి విధంగా రావి చెట్టుకు ప్రదక్షిణ చేసుకుంటే కనుక సంతాన భాగ్యం లేనటువంటి వారికి కూడా సంతానం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ యొక్క వృక్షానికి అంత ప్రాధాన్యత అంత పవర్ అనేటటువంటిది ఆ వృక్షానికి ఉంటుంది. కాబట్టి రావి చెట్టుకి ప్రదక్షిణ చేసుకుంటే సంతాన భాగ్యం తప్పకుండా కలుగుతుందమ్మా. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? కుటుంబ విషయంలో గనక చూసుకున్నట్టయితే చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కుటుంబ పరంగా ఉమ్మడి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్లకు ఆర్థిక పరమైన డిస్టర్బెన్స్ అయితే ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి అవి కొంతవరకు వాళ్ళని డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటాయి. అలాగే ఆర్థిక పరమైన సమస్యల వల్ల కుటుంబంలో చీలికలు వచ్చేటటువంటి అంటే విడిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. కాబట్టి ఆ వాటి విషయంలో కూడా కాస్త నెమ్మదిగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. దానికి కూడా సరైనటువంటి నిర్ణయం తీసుకునే పరిస్థితులు ఏర్పరచుకోవాలి. గురుగారు, ఎవరికైతే సొంతగా వ్యాపారం చేసుకుందామనే ఆలోచన ఉంటుంది కదా, వాళ్ళు ఏ రంగంలో రాణిస్తే బాగుంటుందంటారు ఈ మకర రాశి వాళ్ళు? ముఖ్యంగా మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైనా పెట్టుబడులు పెట్టాలంటే కనుక వాటర్ ప్లాంట్స్ లో పెట్టుబడులు పెట్టవచ్చు. అంటే వాటర్ ప్లాంట్స్ ఉంటుంటాయి, నీళ్ళకి సంబంధించినటువంటి అలాంటి విషయాల్లో పెట్టుబడులు పెట్టవచ్చు. ఫుడ్ విషయంలో అంటే హోటల్స్ కావచ్చు, టిఫిన్ సెంటర్స్ కావచ్చు, ఫుడ్కు సంబంధించినటువంటి ఏదైనా బిజినెస్ లో పెట్టుకోవచ్చు. అలాగే సూపర్ మార్కెట్స్ కావచ్చు లేదా రైస్కి సంబంధించినటువంటి మార్కెట్ కావచ్చు, ఇలాంటివి పెట్టుకోవడం వల్ల వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి గురుగారు, ఈ మాసంలో వీరు ఏ దైవ నామస్మరణ చేస్తే బాగుంటుందంటారు? ముఖ్యంగా మకర రాశి వారు అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం. ముఖ్యంగా మకర రాశి వారు ఈ యొక్క మాసంలో శ్రావణ మాసం వచ్చింది కాబట్టి వీళ్ళు తప్పకుండా చేయవలసింది ఏంటంటే మంగళ చండీ తంత్ర ప్రయోగం చేయించుకోవాలి. అలాగే తిలహోమ తంత్ర సాధన చేయించుకోవాలి. ఈ రెండు గనక చేయించుకుంటే వీళ్ళకు కాస్త ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇన్ని రోజులు పడుతున్నటువంటి కష్టాలు కానీ ఇబ్బందులు కానీ ఏవైనా ఉంటే గనక తప్పకుండా ఇవి రెండు చేయించుకోండి. దీని ద్వారా మీకు శుభ లాభం కలుగుతుందమ్మా. గురుగారు, మొత్తం మీద ఆగస్టు మాసంలో మకర రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాన్. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఆగస్టు మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా వీరి యొక్క గ్రహ గోచారం ఏంటంటారు ఈ మాసంలో? తప్పకుండా తెలియజేస్తారమ్మా. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్సై 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 నమో నమః. కుంభరాశి వారికి ఈ మాసంలో కాస్త గడ్డు కాలము అని చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే కనుక ఈ మాసము వీళ్లకు 6వ స్థానంలో రవి సంచారము, అలాగే వీళ్లకు 6వ స్థానంలో గురు సంచారం అనేటటువంటి జరుగుతుంది. కుంభరాశి వారికి 6వ స్థానంలో రవి సంచారము అలాగే గురు సంచారం వల్ల ఏమవుతుందంటే రెండూ కూడా హస్తంగతమై ఉన్నాయి. హస్తంగతమైనటువంటి కారణం చేత కుంభరాశి వారికి ఈ మాసంలో ఫైనాన్షియల్ ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ఎప్పుడో చేసినటువంటి తలనొప్పులన్నీ ఇప్పుడు గుర్తుకొస్తూ ఉంటాయి. ఎప్పుడో చేసినటువంటి అప్పులు కావచ్చు, లేదా ఆర్థికపరమైన భారం కావచ్చు, లేదా ఎవరికైనా షూరిటీ పెట్టినటువంటి విషయాలు కావచ్చు, అవన్నీ కూడా ఇప్పుడు తల మీద పడి వాటన్నిటికీ కూడా బాధ్యత తీసుకునేటటువంటి పరిస్థితులు కుంభరాశి వారికి ఏర్పడుతూ ఉంటాయి. అలాగే మానసిక చింతన ఎక్కువ అయిపోతూ ఉంటుంది. టెన్షన్స్, ఆలోచనలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. అలాగే ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి ఇబ్బందులు అయితే
విపరీతంగా పడుతూ ఉంటారు. ఇలా డబ్బులు వస్తాయి, ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి, ఇలా ఖర్చు అయిపోతూ ఉంటాయి. అది ఎందుకు ఖర్చు అయ్యో అనేటటువంటి ఆలోచించే వరకు డబ్బులన్నీ మాయమైపోతూ ఉంటాయి. అంటే ఆర్థిక భారం విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. అలాగే ఆరోగ్యపరంగా చూసుకున్నా, ఆర్థిక పరంగా చూసుకున్నా చాలా ఇబ్బందికరంగానే ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నిద్ర సరిగ్గా పోరు, ట్రావెలింగ్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. అంటే ట్రావెలింగ్స్ మీన్స్ విహారయాత్రలు కావచ్చు, లేదంటే టూర్స్ కావచ్చు, లేదంటే ఇంకెక్కడికైనా వెళ్ళేటటువంటి లక్షణాలు కావచ్చు. అంటే వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళకి ఉన్నటువంటి మానసిక చింతన ఎక్కువైపోయి ఆలోచనలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. డబ్బులు ఎలాగైనా సంపాదించాలని చెడు మార్గంలో వెళ్ళేటటువంటి ఆలోచనలు పెరిగిపోతూ ఉంటాయి. తద్వారా కుంభరాశి వారు ఈ మాసంలో కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుందమ్మా. ఈ పెట్టుబడులు పెట్టడం కానీ కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం ఆలోచన ఉన్న వాళ్ళు చేయొచ్చు అంటారా? పెట్టుబడులు అయితే ఇప్పుడైతే పెట్టడానికి అవకాశం లేదమ్మా. సెప్టెంబర్ లో పెట్టవచ్చు. ఆగస్టులో ప్రారంభం చేసుకొని సెప్టెంబర్ అక్టోబర్ లో మీరు పెట్టుబడులు ఏదైనా పెట్టాలంటే ఆ మాసంలో పెట్టుకోండి. ఇప్పుడు ఆగస్టులో మాత్రం ఏం పెట్టకండి. వీరికి ఏ రంగాలలో బాగా కలిసి వస్తుంది అంటారు? ముఖ్యంగా వీళ్ళకు న్యాయపరమైనటువంటి రంగాల్లో కలిసి వస్తుంది. అలాగే డాక్టర్ వృత్తిలో కలిసి వస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళు మంచి అంటే ఈ ఫైనాన్స్ బిజినెస్ కలిసి వస్తుంది. గోల్డ్ ఫైనాన్స్ కానీ, రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ కానివ్వండి, సినిమా ఫైనాన్స్ కానివ్వండి, ఇలాంటివి కలిసి వచ్చేటటువంటి వాటిలో కుంభరాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. వీళ్ళకు చాలా చాకచక్యం ఉంటూ ఉంటుంది. ఎవరి దగ్గరైనా సరే డబ్బులు వసూలు చేసేటటువంటి క్యాపబిలిటీ ఉంటూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఫైనాన్స్ రంగంలో కనుక రాణించేటటువంటి అవకాశం ఉంటే తప్పకుండా కుంభరాశి వారు ఫైనాన్స్ బిజినెస్ పెట్టుకోండి, చాలా బాగుంటుంది. మరి వీరికి ప్రథమార్థం బాగుంటుందంటారా? అమావాస్య తర్వాత ద్వితీయార్థం బాగుంటుంది? వీళ్ళకు ప్రథమార్థం చాలా అద్భుతంగా ఉంటుంది. ద్వితీయార్థం మధ్యమ స్థానంలో ఉంటుంది. పెద్ద చెప్పుకోదగ్గటువంటివి అయితే ఇబ్బందులు అయితే కావు. అలాగని చెప్పేసి పెద్ద ఉపయోగపడేటువంటి ప్రథమార్థం చాలా అద్భుతంగా ఉంటుంది. ద్వితీయార్థం మధ్యమ ఫలితాలు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. మరి గురుగారు ఈ మాసంలో వీరికి ఒక హెచ్చరిక, జాగ్రత్తగా ఉండండి అంటే ఏం చెప్తారండి? ముఖ్యంగా కుంభరాశి వారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ మాసంలో కుంభరాశి వారిని మోసగించేటటువంటి వాళ్ళు కావచ్చు, కల్లిబొల్లి మాటలు చెప్పి అనవసరంగా డబ్బు దోచుకునే వాళ్ళు కావచ్చు, లేదా వీళ్ళ నుంచి ఏదైనా ఆశించేటటువంటి వాళ్ళు కావచ్చు, ఇలాంటి వారు ఈ మాసంలో చాలా మట్టుకు చుట్టూ చేరుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి. 1కి 10 సార్లు ఆలోచన చేసి నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి కనుక అలవాటు చేసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి, కెరియర్ విషయంలో జాగ్రత్తగా ఉండండి, హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ 3 విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది. రైతులకు ఎలా ఉంటుంది? రైతులకు కూడా బాగానే ఉంటుంది. కుంభరాశి వారికి నిండు కుండ అని చెప్పాము. అలాగే కుంభరాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ మాసంలో తప్పకుండా పంటలు వేస్తూ ఉంటారు, నాట్లు వేస్తూ ఉంటారు, చాలా ఆనందంగా ఉంటూ ఉంటారు. డబ్బులు కూడా సమయానికి అందుతూ ఉంటాయి. తద్వారా రైతులందరూ చాలా హ్యాపీగా ఉంటుంటారు. మరి కుంభరాశి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు? కుంభరాశి వారు నిండు కుండ లాంటి వ్యక్తులమ్మ. అంటే వాళ్ళకి ఏంటి అని అంటే కనుక గర్వం ఉండదు, ఈగో ఉండదు, ఎవరితోనైనా ఇట్టే కలిసిపోయేటటువంటి వ్యక్తిత్వం, స్వభావం కలిగినటువంటి వారు. కుంభరాశి వారికి ఏంటి అంటే కనుక ఎప్పుడు కూడా జోయల్గా ఉండాలి, ఆనందంగా ఉండాలి. 10 మంది మనతో ఉన్నప్పుడు వాళ్ళు నవ్వించేటటువంటి ప్రయత్నం చేయాలి అనేటటువంటి ఆలోచన కలిగి. కుంభరాశి అంటే నిండు కుండ లాంటి వ్యక్తులు. వాళ్ళకి ఏంటి అని అంటే కనుక ఎప్పుడూ కూడా హ్యాపీగా ఉండాలి. ఈ రోజు ఏం జరిగిందా అనేది మాత్రమే ఆలోచన, రేపటి గురించి టెన్షన్ లేనటువంటి వ్యక్తులు కుంభరాశి వారు అని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటూ ఉంటారు, ఎక్కువ ఆలోచనలు పెట్టుకోరు. ఏదైనా సమస్య వచ్చినా సరే వాళ్ళు ఏంటంటే దాన్ని లైట్గా తీసుకుంటూ ఉంటారు, ఎలాగైనా సాల్వ్ చేసుకుందాంలే అనేటటువంటి ఆలోచనతో ఉంటారు. ఇక్కడ ఎక్కువగా టెన్షన్ పెట్టుకోరు వాళ్ళు, ఇక్కడ టెన్షన్ పెట్టుకోరు, ఇక్కడ బాధ పెట్టుకోరు. ఎప్పుడూ కూడా చాలా హ్యాపీగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఎన్ని బాధలు వచ్చినా తనలో తాను దాచుకుంటాడు తప్ప బయట వ్యక్తిగతం చేయలేనటువంటి వ్యక్తుల్లో కుంభరాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారిని ఎవరైనా ఇష్టపడుతూ ఉంటారు. అంటే వాళ్ళ యొక్క మనస్తత్వం కావచ్చు, వాళ్ళ ఆలోచన కావచ్చు, వాళ్ళ బిహేవియర్ కావచ్చు, చాలా అందరికీ నచ్చేటటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు పాజిటివ్ మైండ్స్తో ఉంటూ ఉంటారు. కాబట్టి కుంభరాశి వారు చాలా అద్భుతమైనటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఆశలు విపరీతంగా ఉంటాయి, కోరికలు విపరీతంగా ఉంటాయి, ఆలోచనలు ఆకాశానికి అంటేస్తూ ఉంటాయి, కానీ ఆచరణ మాత్రం తక్కువగా ఉంటూ ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అలాగే వీళ్ళకి ఏంటి అంటే చదువు ఉండదు, కానీ వ్యాపారంలో కానీ, లేదంటే ఆలోచించేటటువంటి విధానంలో కానీ, బిజినెస్లో కానీ మంచి సక్సెస్ సాధించేటటువంటి వ్యక్తుల్లో కుంభరాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. అలాగే కుంభరాశి చాలా మొండి వాళ్ళు అని కూడా చెప్పుకోవచ్చు. నచ్చితే ఏదైనా చేస్తారు, నచ్చకపోతే దాని జోలికి కూడా వెళ్ళరు, నచ్చకపోతే అసలు దాని గురించి ఆలోచన కూడా చేయకుండా ఉండేటటువంటి వ్యక్తుల స్వభావమే కుంభరాశి వారి యొక్క స్వభావం అని చెప్పుకోవచ్చు. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? విద్యార్థులకు బాగానే ఉంటుందమ్మా. విద్యార్థులకు ఈ మాసమే కాదు, కుంభరాశిలో పుట్టినటువంటి జాతకులు విద్యార్థులకు మంచి
అర్హత కలిగి ఉన్నటువంటి వ్యక్తులుగాను, అలాగే పెద్దవాళ్ళంటే గౌరవం ఇచ్చేటటువంటి వ్యక్తులుగాను ఉంటూ ఉంటారు. అలాగే ఈ మాసంలో విద్యార్థులకు మంచి విద్య అందడంతో పాటు ఆ చదువుకోవాలి అనేటటువంటి ఆలోచన కూడా పెరుగుతూ ఉంటుంది. అలాగే దానికోసం పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలు కూడా అందుతూ ఉంటాయి. అలాగే ఈ మాసంలో విద్యార్థులకు మంచి భవిష్యత్తు కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఒకవేళ విద్య అయిపోయింది, చదువు కంప్లీట్ అయిపోయింది, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాము అని అనుకున్నటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఎవరికైతే వివాహం జరగలేదు, వివాహ యోగం ఉందంటారా వారికి? తప్పకుండా ఈ మాసంలో వివాహ యోగం ఏర్పడుతూ ఉంటుంది. ఇన్ని రోజులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బయటపడేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. కుంభరాశి వారికి కోర్టు సమస్యలు కానీ, పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు కానీ, చికాకులు ఏ ఉన్నా సరే ఈ శ్రావణ మాసంలో మొత్తం టోటల్ గా క్లోజ్ అయిపోతూ ఉంటాయి. అంటే సెటిల్మెంట్ చేసుకోవడం కానీ, లేదంటే ఏదైనా జడ్జిమెంట్ రావడం కానీ, ఏదో ఒకటి కంప్లీట్ అయిపోయేటటువంటి అవకాశాలు ఈ శ్రావణ మాసంలో కుంభరాశి వారికి ఏర్పడతాయమ్మా. మరి ఈ మాసంలో వీరి యొక్క కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? కుంభరాశి వారికి ఈ మాసం కుటుంబం పట్ల శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది, ఏకాగ్రత పెరుగుతూ ఉంటుంది. కుటుంబం కోసం ఎంత కష్టమైనా పడేటటువంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి. కుటుంబం కోసం వీళ్ళు ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండేటటువంటి వ్యక్తుల్లో ఈ కుంభరాశి వారు ఈ మాసం మాత్రం కుంభరాశి వారికి దూరమైనటువంటి వ్యక్తులు దగ్గర అవుతూ ఉంటారు. అలాగే ఇన్ని రోజులు ఎవరైతే శత్రువులుగా అని అనుకున్నామో వాళ్ళే మిత్రులుగా ఏర్పడి వాళ్ళు చాలా హ్యాపీగా ఉండడంలో చాలా మట్టుకు కుంభరాశి వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయము అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ మాసంలో వీరు ఏ దైవ నామస్మరణ చేస్తే బాగుంటుందంట? ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారు ఏదైనా దైవిక నామస్మరణ చేయాలంటే అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడము, అలాగే వారాహి నవరాత్రులు చేసుకోవడము, అలాగే శ్రావణ మాసంలో మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడము, ఇలాంటివి చేసుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలుగుతూ ఉంటాయి. గురుగారు, మొత్తం మీద ఆగస్టు మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాన్.